ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా అండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. జై మెహర్ బాబా సార్. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. జై మెహర్ బాబా. జై అందరికి జై మెహర్ బాబా. ఓకే స్టార్ట్ చేద్దాం. జై మెహర్ బాబా. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. లిఖిత్ అందుబాటులో లేడు, అందుకు హఫీజ్ 3 ద్విపదలు నేనే చేసే ప్రయత్నం చేస్తాను. మజాంజే చునో చరాదం కే బందే ముకబిల్, కబూల్ కర్ దే జాన్ హర్ సుకాన్ కే సుల్తాన్ గుఫ్, చు బిష్నవి సుకాన్ అహ్లే దిల్ మగు కే కతాస్ట్, సుకాన్ సనాజ్ నై దిల్ బరా ఖతా इंजास्त, बंदे पीर मुगोनम के जिजाहलम बरहिंद, पीरुमा हरचकनाद अइन अनायद बाशर. ख्वाजा शमसुद्दीन मोहम्मद हफीज सिराज. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. Befitting a fortunate slave, carry out every command of the master without any question of why and what. About what you hear from the master, never say it is wrong, because, my dear, the fault lies in your own incapacity to understand him. I am slave of the master who has released me from ignorance. Whatever my master does is of the highest benefit to all concerned. Muhammad Hafiz. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. హర్ష అందుబాటులో లేకపోతే నేను చేస్తాను. నలుగురు పిల్లల పెద్ద పాప ఎవరు? ఎందుకు అనే ప్రశ్నలు లేకుండా అదృష్టవంతుడైన నీ గురువు యొక్క ప్రతి ఆజ్ఞను పాలించాను. గురువు నుండి వినిన దానిని అన్నడు తప్పు అని అనొచ్చు. ఎందుకంటే గురువును అర్థం చేసుకోవడానికి ఈ అసమర్థత ఎందే ఆ లోపమున్నది. అజ్ఞాన బంధము నుండి నన్ను విముక్తిని చేసిన నా గురువునకు నేను బానిసను. నా గురువు ఏమి చేసినను తత్సంబంధికులందరికీ అది అత్యంత ప్రయోజనకారి అవుతుంది. మహమ్మద్ హఫీజ్. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా అందరికి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై మెహర్ బాబా అండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కి జై. పెన్నిధి నీవయ్యా, నీ సన్నిధి మేమయ్యా, నీవున్న నిలయం దేవాలయం మా ప్రేమాలయం. పెన్నిధి నీవయ్యా, నీ సన్నిధి మేమయ్యా, నీవున్న నిలయం దేవాలయం మా ప్రేమాలయం. అన్ని రూపములు నీవయ్యా, ఆది అంతములు లేవయ్యా, ఆది పురుషుడవు నీవయ్యా, అవతరించితివి నీవయ్యా. అన్ని రూపములు నీవయ్యా, ఆది అంతములు లేవయ్యా, ఆది పురుషుడవు నీవయ్యా, అవతరించితివి నీవయ్యా. దృశ్యమంతయు నీవే, ఈ విశ్వమంతయు నీవే, దృశ్యమంతయు నీవే, ఈ విశ్వమంతయు నీవే. జై జై బాబా మెహర్ బాబా,
జై జై బాబా జై మెహర్ బాబా జై జై బాబా మెహర్ బాబా జై జై బాబా జై మెహర్ బాబా పెన్నిధి నీవయ్యా నీ సన్నిధి మేమయ్యా నీ ఉన్న నిలయం దేవాలయం మా ప్రేమాలయం శ్రీరాముడవు నీవయ్యా శ్రీకృష్ణుడవు నీవయ్యా అల్లావు నీవయ్యా యేసుక్రీస్తువు నీవయ్యా శ్రీరాముడవు నీవయ్యా శ్రీకృష్ణుడవు నీవయ్యా అల్లావు నీవయ్యా యేసుక్రీస్తువు నీవయ్యా ఈ యుగమందున నీవు మెహర్ బాబాగా వెలిసావు ఈ యుగమందున నీవు మెహర్ బాబాగా వెలిసావు జై జై బాబా మెహర్ బాబా జై జై బాబా జై మెహర్ బాబా జై జై బాబా మెహర్ బాబా జై జై బాబా జై మెహర్ బాబా పెన్నిధి నీవయ్యా నీ సన్నిధి మేమయ్యా నీ ఉన్న నిలయం దేవాలయం మా ప్రేమాలయం ఎన్నో జన్మలు ఎత్తాను ఎన్నో వ్రతాలు సలిపాను ఎన్నో పూజలు చేశాను దేవునిగా నేను ఎదిగాను ఎన్నో జన్మలు ఎత్తాను ఎన్నో వ్రతాలు సలిపాను ఎన్నో పూజలు చేశాను దేవునిగా నేను ఎదిగాను జన్మిక వలదని తలచి నీ చెంతకు చేరికి వలచి జన్మిక వలదని తలచి నీ చెంతకు చేరికి వలచి జై జై బాబా మెహర్ బాబా జై జై బాబా జై మెహర్ బాబా జై జై బాబా మెహర్ బాబా జై జై బాబా జై మెహర్ బాబా పెన్నిధి నీవయ్యా నీ సన్నిధి మేమయ్యా నీ ఉన్న నిలయం దేవాలయం మా ప్రేమాలయం పెన్నిధి నీవయ్యా నీ సన్నిధి మేమయ్యా నీ ఉన్న నిలయం దేవాలయం మా ప్రేమాలయం మా ప్రేమాలయం శాశ్వత ప్రేతం అవతార్ మేరా కీజీ వివరణ అరివాదిస్తాడు వివరణ అది మెహర్ ఇంతవరకు దుర్గశ్రీ గారు పంచుకున్నటువంటి పాట చూస్తే సాహిత్యము పెన్నిధి నీవయ్యా సన్నిధి మేమయ్యా నీవున్న నిలయం దేవాలయం మా ప్రేమాలయం. సో పెన్నిధి అనే మాట తీసుకున్నప్పుడు అతనికి సన్నిధిలో అంటే ఎలా అంటే భగవంతుడి సాక్షాత్కారం కలగాలి అన్నప్పుడు సో ఎటువంటి పెన్నిధి అవసరము, సో ఎటువంటి సన్నిధి అనేది అవసరం అనేది ఒక స్పష్టంగా ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఏదైనా నిలయం కానీ దేవాలయం కానీ, ఎందుకంటే నువ్వు ఉన్నదే నిలయము, నువ్వున్నదే దేవాలయము, అదే మా ప్రేమాలయము. అన్ని రూపములు నీవయ్యా, ఆది అంతములు లేవయ్యా. ఇప్పుడు అవతార పురుషుడికి ఆది అంతం లేదు కదండి, మొదలు కానీ లేక చివరం అంతం అనేటువంటిది లేదు. కాబట్టి అటువంటి రూపములు కలిగినటువంటి వాడివి, ఆది పురుషుడివి నువ్వు, అవతరించేటివి నువ్వు, మా కోసం అవతరించావు. దృశ్యమంతయు నీవే, ఈ విశ్వమంతయు నువ్వే. అంటే దృశ్యము అంటే కంటికి కనిపించేటువంటిది, అదే విధంగా అన్ని చోట్ల సర్వాంతర్యామిగా ఆవరించినటువంటి విశ్వమంతయు నువ్వే. నువ్వే విశ్వము, వేరే ఒక విడిగా లేకుండా విశ్వమంతా కూడా నువ్వే ఆవరించున్నావు. అందుకే నువ్వు సర్వాంతర్యామివి. శ్రీరాముడువు నీవయ్యా, శ్రీకృష్ణుడివి నీవయ్యా, అల్లావు నీవయ్యా, యేసుక్రీస్తువు నీవయ్యా. ఈ యుగమందున నీవు మెహర్ బాబాగా వెలిసావు.
కాబట్టి గత అవతారాల్ని సో ఇక్కడ మనకి భాస్కరాజు గారు సో గత అవతారాల గురించి ప్రస్తావిస్తున్నారు. కాబట్టి రాముడుగా వచ్చింది నువ్వే, కృష్ణుడుగా వచ్చింది నువ్వే, అల్లాగా వచ్చింది నువ్వే, యేసుక్రీస్తుకు వచ్చినటువంటివి నువ్వే. కాబట్టి ఈ యుగంలో మెహర్ బాబాగా అవతరించావు. సో ఇక్కడ ఒక తన వ్యక్తిగతంగా చెప్తున్నారు భాస్కరాజు గారు. ఎన్నో జన్మలు ఎత్తాను, ఎన్నో వ్రతాలు సలిపాను, ఎన్నో పూజలు చేశాను, దేవునిగా నేను ఎరిగాను, జన్మిక వలదని తలచి నీ చెంతకు చేరితి వలచి. అంటే సో ఎన్నో జన్మలు ఎత్తాను తెలుస్తూ ఉంది. సో మన ఎంతవరకు ప్రయాణం, మన ఎంతవరకు అవతార పురుషుడు మాట్లాడుతూ మనము ఆలకించినటువంటి విషయాలు, పునర్జన్మల గురించి మనం ఎంతవరకు వింటూనే ఉన్నాము అవతాడు చెప్పినటువంటి మాటలు. సో ఆ విధంగా ఎన్నో జన్మలు ఎత్తడం జరిగింది. సో ఎన్నో వ్రతాలు జన్మలెత్తిన తర్వాత పూజ పునస్కారాలు కర్మకాండలు కూడా చేశాను, ఎన్నో పూజలుగా చేశాను, దేవుడిగా నేను తెలుసుకున్నాను. సో ఏం తెలుసుకున్నాను అన్నప్పుడు ఇక జన్మలు వద్దు అని తలచేయను. అంటే ఆలోచించినాక ఏమర్థమైంది? సో నిన్ను దేవుడిగా ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో ఇక జన్మలు అవసరం లేదు, వలదు అని తలచి అంటే ఆలోచించి నీ చెంతకు చేరితి వలచి. కాబట్టి నీ చెంతకు చేరుకున్నాను, వలచి అంటే నిన్ను కోరి. సో నేను కోరుకున్నాను కాబట్టి నిన్ను కోరుకున్న తర్వాత అది కోరిక లేనటువంటి కోరికే కాబట్టి అది కోరిక రాహిత్యం, డిజైర్లెస్నెస్ అంటాడు అవుతాడు. సో అటువంటి కోరిక అనేటువంటిది ఎప్పుడు నాకు ఒక ప్రాప్తిస్తుంది అన్నప్పుడు నీ చెంతకు చేరాక, అంటే నీ వద్దకు చేరుకున్న తర్వాత అప్పుడు నాకు ఈ స్పష్టమైన అవగాహన వచ్చింది అంటున్నారు మనకి భాస్కరాజు గారు ఈ పాట ద్వారా. కాబట్టి చివరిగా ఆ లైన్ మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. సో జన్మిక వలదని తలచి అంటే ఇంతవరకు నేను ఏ చేశాను అంటే ఎన్నో జన్మలు ఎత్తాను, వ్రతాలు చేశాను, అంటే ఏదైతే మంచిని అంటే పుణ్యం కోసము వ్రతాలు చేశాను, పుణ్యం కోసము నేను పూజలు చేశాను, కానీ పుణ్యం చేత నాకు మోక్షం రాలేదు. నాకు ఏమొచ్చింది? పుణ్యం చేత సుఖం వచ్చింది అంతవరకే. కాబట్టి ఇది ఎరిగాను. అంటే భగవంతుని అంటే తెలుసుకోవాలి, భగవంతుడి గురించిన ఎరుక రావాలి అంటే ఇదే ఎరుక రావడం. అంటే గతంలో భగవంతుడి ఎరుక రాకముందు, భగవంతుని తెలుసుకోవడానికన్నా ముందు కర్మకాండలు చేసి పూజా పునస్కారాల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉందా అన్నప్పుడు ప్రయోజనం ఉందని చెప్పాడు అవుతాడు. దానివల్ల నీకు పుణ్యం అనేది వస్తుంది, పుణ్యం ద్వారా నీకు సుఖం వస్తుంది, జ్ఞానం రాదు. సో నీకు మోక్షం రాదు. కాబట్టి నీకు మోక్షం కావాలి అంటే పుణ్యం చేత నీకు మోక్షం కలగదు, పుణ్యం చేత సుఖం వస్తుంది, జ్ఞానం చేత నీకు మోక్షం వస్తుంది అని మనకి గతంలో మెహరోపాసనలో అవతాడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది తెలుసుకున్నటువంటి భాస్కరాజు గారు ఏమంటున్నారు? సో జన్మ ఇక వలదని తలంచి. సో నాకు ఎటువంటి పరిపక్వత వచ్చింది? ఆలోచన అంటే ఇదే, మిగతావన్నీ ఊహలే. అసలైన ఆలోచన అంటే ఏంటి? నాకు ఇంకా జన్మలు వద్దు, ఎందుకంటే ఎందుకు ఇన్ని జన్మలు ఎత్తాను, దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదని తెలుసుకున్నాను. కాబట్టి ఎవరి కోసం అయితే జన్మలు ఎత్తాను ఆయన సన్నిధికి వచ్చేసాను. కాబట్టి ఇక మీదట నాకు జన్మలిక వలదని తలచి నీ చెంతకు చేరితి వలచి. కాబట్టి తలచి వలచి అంటే కోరి, అందుకే నీ దగ్గరికి చేరుకున్నాను అని భాస్కరాజు గారు ఈ పాట ద్వారా మనకి చక్కని సాహిత్యాన్ని అందిస్తున్నారు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఓకేనండి. అవతార పురుషుడైన మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతూ అందిస్తున్నటువంటి మెహరోపాసనాన్ని మనమంతా గత 92 రోజుల నుంచి ఆలకిస్తూ వస్తున్నాము. శ్రద్ధతో అంటే ప్రయత్నం చేస్తూ ఆలకిస్తూ ఇప్పటి వరకు మనల్ని అవతాడు తీసుకొచ్చాడు. ఇప్పటి వరకు సో ఇంతవరకు జరిగినటువంటి మరొకసారి ఒక RRR, ఒక రీక్యాప్, రివిజన్, ఒక రిపీట్ సెషన్ మనం చూస్తే మొదటి నుంచి చూసుకుంటే ఒక్కసారి అంటే భగవంతుడి కన్నా ముందు మానవుడు అంటే ఎవరు, భగవంతుడు అంటే ఎవరు, ఆ తర్వాత సద్గురు అవతార పురుషుడు అంటే ఎవరు, ఈ 3 మాటలు తీసుకున్నప్పుడు, ఎందుకంటే మానవుడికి సంబంధించినంత వరకు పరిమితమై నశించిపోయేవాడు, భగవంతుడు అనేటువంటి వాడు పరిమితి లేకుండా నశించని వాడు అంటే అక్షరము. అదేవిధంగా ఒక సద్గురు కానీ అవతార పురుషుడు తీసుకున్నప్పుడు ఒక మహోన్నతము, సుప్రీం అండ్ అన్లిమిటెడ్, అపరిమితము, మరియు అంటే
రెండోది వాళ్ళకి తీసుకున్నప్పుడు దేనికి సంబంధించిన వాళ్ళు అంటే ది బియాండ్, అంటే అతీతము. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే భగవంతుడికి సంబంధించినంత వరకు ఒక రకంగా చెప్పాలి అన్నప్పుడు క్షరం నుండి అక్షరంకి వచ్చింది అంతవరకే. అంటే నశించిపోయేటువంటి ఒక సద్వస్తువు నుండి నశించని వస్తువు దగ్గరికి వచ్చాడు భగవంతుడు అంటే. కానీ ఇప్పుడు మనతో మాట్లాడేటువంటి అవతార పురుషుడు అలాగా నశించకుండా నశించని వ్యక్తిగా వచ్చిన వాడు కాదు. ఒక ఇంతకు ముందు లేకుండా సద్వస్తుగా వచ్చిన వాడేం కాదు. అందుకే అవతారుడు అంటే ఏంటి అంటే అవతరించిన వాడు. ఎక్కడి నుండి అవతరిస్తున్నాడు అన్నప్పుడు అంటే అవతరణ అంటేనే దిగి రావడం. డెసెండ్ అంటాడు అవతారం. డెసెండింగ్ అంటే ఏంటి? అవతరించడము అంటే దిగి రావడము. అంటే దిగి రావడం అంటే ఏంటి అన్నప్పుడు పై నుండి కిందకి రావడం. ఇప్పుడు చూడండి, పైనున్న వ్యక్తిని కింద ఇంత పనున్నప్పుడు ఏమంటాము? వెంటనే కిందకి దిగిరారా అంటాం. పైనున్న వ్యక్తిని కిందకి రా, నీతో మాట్లాడాలి అన్నప్పుడు మేడ మీద ఒక అతను ఉన్నాడు, కింద నేను ఉన్నాను. కాబట్టి నాకు కావాల్సిన వ్యక్తి, నేను మాట్లాడాల్సిన వ్యక్తి మేడ మీద ఉన్నాడు. ఆ వ్యక్తిని ఏమంటా నేను? నువ్వు కిందకి రా, నీతో మాట్లాడాలి అంటాం. కిందికి రా ఎందుకు అంటున్నాను? అతడు పైన ఉన్నాడు కాబట్టి. అదే విధంగా దిగి రావడం అంటే ఏంటి అన్నప్పుడు ఎక్కడి నుండి దిగి వస్తున్నాడు అవతార్ మెహర్ బాబా అన్నప్పుడు పరబ్రహ్మ స్థితి నుండి ఆయన అవతరించి దిగి వస్తున్నాడు. ఎక్కడికి దిగి వస్తున్నాడు? ఈ అన్న భూమికలోనికి దిగి వస్తున్నాడు. కాబట్టి అందుకే ఆయనకి 2 లక్షణాలు చెప్పాడు అవుతాడు. ఆయనకి ఎవరికి? సద్గురువు కానీ అవతార పురుషుడికి కానీ. సో ఉన్నటువంటి 2 లక్షణాలు ఏంటి అన్నప్పుడు మొట్టమొదటిది అపరిమితము. భగవంతుడు అపరిమితం కాదు, అక్కడ పరిమితి లేనివాడు మాత్రమే. కానీ ఒక సద్గురు అవతార పురుషుడు మాత్రమే అపరిమితుడు. రెండో విషయం తీసుకుంటే మహోన్నతమైన వాడు. కాబట్టి రెండు కూడా, ఎందుకంటే ప్రతిసారి, అందుకే ఒక సద్గురు మాట్లాడినా ఒక అవతార పురుషుడు మాట్లాడినా కూడా అది సుప్రీం మహోన్నతంగా ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది? అపరిమితంగా మహోన్నతంగా ఉంటుంది. అవతాడు ఏది మాట్లాడినా, ఒక సద్గురు ఏది మాట్లాడినా కూడా ఒక మహోన్నతంగాను అపరిమితంగా ఉంటూ అది అతీతంగా ఉంటుంది. అందుకే అందరికీ అర్థం కాని విషయాలు ఉంటుంది సాధారణంగా. అందుకే అవతారుడు ఈ యొక్క ఉద్దేశంతోనే ఐఎమ్ ఫర్ మోస్ట్ అని చెప్పలేదు, ఐఎమ్ ఫర్ సమ్ అని చెప్పలేదు, కానీ ఐఎమ్ ఫర్ ఫ్యూ అన్నాడు అవుతాడు. ఎందుకు అంటే మోస్ట్ ఎందుకు కాదు అన్నప్పుడు, నిజానికి మోస్ట్ ఎప్పుడు కూడా సాధారణంగా, ఎందుకంటే తన బుద్ధికి అతీతంగా వెళ్ళలేడు, తన యొక్క ఊహకి అతీతంగా వెళ్ళలేడు. ముఖ్యంగా ఊహ విషయం తీసుకున్నప్పుడు అవతారుడు మోస్ట్ సోల్ గురించి చెబుతున్నప్పుడు ఆయన ఎక్కువ చెప్పిన మాటలు మోస్ట్ సోల్ అన్నప్పుడు, ఎందుకు బాబా ఈ యొక్క మోస్ట్ సోల్ ని నువ్వు ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ అన్నావు కదా, ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ మనకి డివైన్ థీమ్, మనకి చాట్ నెంబర్ 10 మనం చూస్తే ఒకసారి అక్కడ ఉన్న మోస్ట్ సోల్స్ కి అవతాడు పెట్టిన పేరు ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్. ఆర్డినరీ అంటే సామాన్యులు అని అర్థం. సామాన్యులు అంటే అర్థం ఏంటి అంటే ఎలా అర్థం చేసుకోవాలి? సో ఇప్పుడు ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ అంటే మనకి గతంలో అవతాడు 2 వర్షన్స్ చెప్పాడు. ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ అంటే ఎవరు, మోస్ట్ సోల్ అంటే ఎవరు అనేది మనకి గతం మెహరాపాసనంలో ఈ రెండింటి గురించినటువంటి విశ్లేషణ చక్కగా ఇవ్వడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు బాబా ఆ మోస్ట్ సోల్స్ ఎందుకు ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ అని పేరు పెట్టావు అన్నప్పుడు మనకి 2 వర్షన్స్ చెప్పాడు అవుతాడు. సో అది ఎవరికైనా గుర్తుందండి? ఇంకొకసారి మనం రిపీట్ చేసుకుందాము అవుతాడు చెప్పిన మాటని. మోస్ట్ సోల్స్ ని ఇంకొకసారి రిపీట్ చేస్తాను. ఆ మోస్ట్ సోల్స్ ని అవతార పురుషుడైన మెహర్ బాబా చాట్ నెంబర్ 10 లో, లేకపోతే మామూలుగా సాధారణంగా వాళ్ళందరూ ఎక్కువ మంది ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పాడు అవుతాడు. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఫర్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పాడు అవుతాడు. కాబట్టి ఎందుకు ఆ మోస్ట్ సోల్స్ ని ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ అనే పదం వాడడానికి దాని వెనక ఉండే అవతార పురుషుడి యొక్క మాట యొక్క అంతరార్థం ఏంటండి? మనకి గతంలో చెప్పాడు అవుతాడు. ఎవరికైనా గుర్తుందండి? వాడు మనసుకు లోబడి ఉంటాడు కదండి. ఫ్యాంటాస్టిక్. ఓకే. వాళ్ళందరూ కూడా ఫస్ట్ వర్షన్ ఏంటి అన్నప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ మనసులకి లోబడి ఉంటారు. ఎందుకు ఆర్డినరీ అనే పదం వాడాడంటే అవతారుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ మనసులకి వాళ్ళు బానిసలు అన్నాడు అవుతాడు. దే ఆర్ స్లేవ్ టు దేర్ మైండ్స్. అందుకే నేను ఒక మాట చెబితే వాళ్ళకి దానికి క్వైట్ ఆపోజిట్ గా వినిపిస్తుంది.
ఎందుకంటే నేను డోంట్ వరీ బీ హ్యాపీ అంటే వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు, డోంట్ హ్యాపీ బీ వరీగా తీసుకుంటున్నారు. అందుకే నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు నా మాటని వాళ్ళు అందుకోలేకపోతున్నారు. నేను చెప్పినటువంటి మాటని వాళ్ళు పూర్తిగా ఇక్కడ అందుకోలేక వాళ్ళని పూర్తిగా వాళ్ళు ఆచరణాత్మకంగా పెట్టలేకపోవడానికి కారణం ఏంటి అన్నప్పుడు వాళ్ళు పూర్తిగా వాళ్ళ మనసులకి బానిసైనప్పుడు ఏమవుతుంది అక్కడ స్పష్టంగా క్లియర్ గా చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి ఎప్పుడైతే, ఎందుకంటే మనకి గతంలో అన్నమయ్య చెప్పినట్లుగా ఒక మాటలో చెప్పాడు, ఎలా ఒక నిత్య ముక్తుడు అంటే జీవన్ముక్తుడు కాదు, బ్రతికున్నప్పుడే అంటే నువ్వు జీవన్ముక్త అనేటువంటి స్థితి అనేది వచ్చినప్పటికీ దానికన్నా ముందు ఒక ప్రాక్టికల్ గా ఇప్పటికిప్పుడు నువ్వు ముక్తుడు అవ్వచ్చు. ఇప్పటికిప్పుడు నువ్వు ముక్తుడు అవ్వచ్చు. ఎలా? నిత్య ముక్తుడు అవ్వచ్చు. ఇప్పటికిప్పుడు నువ్వు ఏదైతే ఆలోచించాలనుకున్నావో అదే ఆలోచించవచ్చు. నువ్వు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నావో నువ్వు అదే మాట్లాడగలవు. నువ్వు ఎటువంటి పనులు చేయాలనుకుంటున్నావో అటువంటి పనులే చేయగలుగుతావు. ఒకవేళ నువ్వు ఈ క్షణం నుండి నిత్య ముక్తుడు అయితే ఏం చెప్పాడండి మన గతంలో అన్నమయ్య? ఎప్పుడు నిత్య ముక్తుడు అవుతాడు? జయమేర్ బాబా అన్నయ్య. అరుణ జయమేర్ అన్నయ్య, కోరిక తన బ్రతుకు గురు వాక్యాధీనమైతే మోరతోపు లేని నిత్య ముక్తుడు తానే. కరెక్ట్. అంటే ఏం జరుగుతోంది ఇక్కడ అంటే ఎవరి యొక్క జీవితంలో ఒక కోరిక, ఎటువంటి కోరిక కలిగి ఉండాలి, వాళ్ళ కోరిక ఎలా ఉండాలి, వాళ్ళు నమ్ముకున్నటువంటి గురువు యొక్క వాక్యానికి ఆధీనం అవ్వాలి. ఏం చెప్తున్నాడు? గురు వాక్యాధీనం అయితే, గురువు వాక్యము ఆధీనము. గురువు ఉన్నాడు, గురువు చెప్పే మాట ఉంది, కానీ ఆ మాటకి నువ్వు ఆధీనం అవ్వాలి కదా. ఇప్పుడు ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ కి మెహర్ బాబా ఒక మాట చెప్పినప్పుడు, డోంట్ వరీ బీ హ్యాపీ చెప్పినప్పుడు ఎందుకు వాళ్ళు హ్యాపీగా ఉండలేకపోతున్నారు, ఎందుకు వాళ్ళు చింతించకుండా ఆ చింత అనేది ఆపలేకపోతున్నారు అన్నప్పుడు వాళ్ళు ఎందుకైతే వాళ్ళు దేనికి ఆధీనమయ్యారు? ఇక్కడ గురు వాక్యాధీనం కాలేదు, ఇక్కడ మెహర్ యొక్క వాక్యానికి ఆధీనం అవ్వలేదు. అక్కడ ఏం ఆ వాక్యానికి ఆధీనమయ్యారు? వాళ్ళ మనసుల యొక్క వాక్యాలకి ఆధీనమయ్యారు. ఇది మొట్టమొదటిగా బాబా చెప్పినటువంటి ఒక మొదటి వర్షన్. అక్కడ ఎందుకు మోస్ట్ సోల్ ని అవతారుడు ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ అనే మాట అనడానికి కారణం ఏంటి అన్నప్పుడు ఇదొక ఫస్ట్ వర్షన్. అది కారణం, మోస్ట్ సోల్స్ ని ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ అనడానికి కారణం. సెకండ్ వర్షన్ ఏంటంటే ఇంకో వర్షన్ చెప్పాడు అవుతాడు, మరొక సంఘటన కూడా చెప్పాడు. దాని ద్వారా కూడా వాళ్ళు ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ గానే ఉండిపోతున్నారు అని చెప్పాడు అవుతాడు. ఏంటంటే సెకండ్ వర్షన్ లైఫ్ ఆఫ్ సెన్సెస్. లైఫ్ ఆఫ్ సెన్సెస్. ఓకే, ఇంకా లైఫ్ ఆఫ్ సెన్సెస్ కరెక్ట్. ఓకే, కేవలము వాళ్ళు లీడ్ చేసే లైఫ్ అంతా కూడా లైఫ్ ఆఫ్ సెన్సెస్ మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ తో ఉండిపోయారు ఆ మోస్ట్ సోర్స్ అని చెప్పాడు. ఇంకా గ్రాస్ బాడీకి మాత్రమే కనెక్ట్ అయి ఉంటారు. గ్రాస్ బాడీకి ఎందుకు కనెక్ట్ అయి ఉన్నారు? వాళ్ళ కార్యానికి లోబడి, వాళ్ళు కార్యాన్ని మీనాక్షి వాళ్ళ కార్యాన్ని స్థూల సంస్కారాలకి లోబడి ఉంటారని వాళ్ళు. ఓకే, ఒక నిమిషం మీనాక్షి. అంజబ్ గారు ఏదో చెప్తున్నారు. వాళ్ళు కార్యాన్ని చూస్తూ ఉంటారు సార్. వాళ్ళు కార్యాన్ని చూస్తుంటారు కాబట్టి వాళ్ళు మోస్ట్ సోల్స్ అని వాళ్ళు ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పడం అవుతాడు. వాళ్ళ కార్యానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తుంటారు కాబట్టి. ఓకే ఓకే మీనాక్షి నువ్వేం చెప్తున్నావు? ఇంద్రియ జీవితాన్ని గడుపుతుంటారు సార్. అంజబ్ గారు కొద్ది గట్టిగా. ఇంద్రియ జీవితాన్ని గడుపుతూ ఉంటారు సార్. ఇంద్రియ జీవితాన్ని, ఓకే, ఇంద్రియాలకి లైఫ్ ఆఫ్ సెన్సెస్, ఆ లైఫ్ ఆఫ్ సెన్సెస్ కి లోబడి వాళ్ళు బ్రతుకుతుంటారు కాబట్టి అలాంటి మోస్ట్ సోల్స్ ని అవుతాడు ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పాడు. గుడ్, బాగుంది. ఓకే, సో నెక్స్ట్ చెప్పండి. అంటే ఇప్పుడు బాబా ఏదైతే మనకి గిఫ్ట్ ఇచ్చేసాడో కదా, 2 గిఫ్ట్లు ఇచ్చాడు కదా మనకి,
హ్యూమన్ అవును. ఫామ్ తీసుకున్నప్పుడు అవతార పురుషుడు మనకి ఫుల్ కాన్షియస్నెస్ కావచ్చు, తర్వాత ఒక ఇంటెలెక్ట్ కావచ్చు. ఆ దాన్ని గుర్తించలేకపోయినా కూడా ఈజ్ వన్ ఆఫ్ ద ఆర్డినరీ సోలే అన్నయ్య. నాన్న అదే చెప్తున్నాడు ఇప్పుడు మనకి. ఎందుకంటే అవును అది అవును గుర్తిస్తే కానీ నీ లైఫ్ అనేది ఎటు వెళ్తుందో మనకు తెలియదు కదా. అదొకటి. తర్వాత ఇన్స్టిట్యూట్ కూడా మనకి హ్యాడ్ అవుతుంది అన్నయ్య. నాన్న మనకి అనిమాలిటీలో ఫుల్ ఇన్స్టిట్యూట్ అవుతుందని చెప్తాడు, కానీ దాని ప్రభావం ఇప్పుడు ఉంది మన మీద, ఆ ప్రభావం ఉంది అంతే, కానీ ఇన్స్టిట్యూట్ లేదు మనకి. అలా ఓకే. తీసుకున్న ఆ ప్రభావాన్ని గుర్తించాలన్నా కూడా మనం ఫుల్ కాన్షియస్నెస్ గుర్తించుకోవాలి. ఆ ప్రభావాన్ని ఓకే. గుర్తించాలన్నా కూడా మనకుండే ఒక ఇంటెలెక్ట్ ని గుర్తించుకోవాలి. అలా గుర్తించినప్పుడు కూడా వివేకవంతంగా దాన్ని జోడించుకొని జర్నీ చేస్తే కానీ మనకు తెలియదు వాట్ ఈస్ హ్యూమన్ ఫామ్ అనేది. అలా ఓకే. అనిపించింది. గుడ్ గుడ్. జై ఓకే. రైట్. ఎస్ అరుణ. అనే అజ్ఞానానికి వ్యత్యాసాలకి కారణము సంస్కారమే కదా, కానీ మోస్ట్ సోల్స్ ఎక్కువ అజ్ఞానంలో గడుపుతూ ఉంటారు కదా అన్నయ్య. ఓకే. అజ్ఞానంలో ఉంటారు. ఓకే. జ్ఞాని తెలుసుకొని చేస్తాడు, అజ్ఞాని తెలియక చేస్తుంటాడు కదా. ఓకే. అజ్ఞానంలో ఉంటాడు కాబట్టి అతని మోస్ట్ సోల్స్ అని చెప్పాడు అవుతాడు. ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ అంటాడు. గుడ్, బాగుంది. తెలియక చేస్తుంటాడు కదా, తెలియక చేస్తూ ఉంటాడు. ఓకే, బాగుంది. ఇంకా అండి? మీరు సార్ ఎస్ సార్ అని చెప్తారు. ఆ మోస్ట్ సోల్స్ అంతా పెరియన్నల్ లైఫ్ కదా సార్. పెరియన్నల్ లైఫ్ లీడ్ చేయకుండా ఉంటారు. లీడ్ చేస్తుంటారు. పెరియన్నల్ లైఫ్ లీడ్ చేస్తుంటారంటారా ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్? ఎస్ సార్. ఓకే ఓకే. అని ఓకే, ఇంకొకటి అలాంటి షేర్ వాళ్ళు. చేస్తా. ఎస్ ఎస్ మీనాక్షి. ఆర్డినరీ సోల్ అన్నప్పుడు మనకి చెప్పొచ్చు కదా. చెప్పు మీనాక్షి. ఆర్డినరీ సోల్ అనేసరికి మనకి బలహీనమైన ఆలోచనలు వస్తాయి కదండి. బలహీనమైన మనస్కులు అంటాడు బావ మనల్ని. బలహీనమైన ఆలోచనలు ఉంటారు కదా, అదొకటి ఆలోచన. బలహీన మనస్కులు అంటాడు. ఓకే. ఆలోచన బలహీనంగా ఉన్నప్పుడు అరుణ అనే వాళ్ళు ఐడెంటిఫై అవుతూ ఉంటారు అన్నయ్య. ఓకే, దేంతో ఐడెంటిఫై అవుతారు? ఫాల్స్ అవుతావు అన్నయ్య. ఓకే, అబద్ధమైన నేనుతో వాళ్ళు తనను తాను గుర్తిస్తుంటారు కాబట్టి వాళ్ళని అవుతారు మోస్ట్ సోల్స్ అని ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ అని అంటారు. అంతేనా? ఓకే, ఐడెంటిఫికేషన్, ఫాల్స్ ఐడెంటిఫికేషన్. బాగుంది. ఓకే. ఓకే, ఇంకా అండి? జై మేడం తేజిత. మోస్ట్ సోల్స్ ఆర్ ఆర్డినరీ సోల్స్ వాళ్ళు ఎప్పుడు గ్రాస్ ఇంప్రెషన్స్ ఆర్ గ్రాస్ సంస్కారాలు కలిగి ఉన్నందుకు వాళ్ళకు గ్రేట్ బైండింగ్స్ ఉంటాయి. గ్రేట్ బైండింగ్స్ ఉన్నందువల్ల వాళ్ళు అన్నభూమికల ప్రయాణం చేస్తూ ఉంటారు మరియు గ్రాస్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు గ్రాస్ బాడీతో బ్రతుకుతూ ఉంటారు. సో వాళ్ళని గ్రాస్ బాడీ కాన్షియస్ లో ఉంటారు. గుడ్ గుడ్, ఫెంటాస్టిక్, గుడ్, బాగుంది. ఇది కూడా బాగుంది. ఎందుకంటే సో ఇలా కూడా విచారణ చేయొచ్చు. ఎలా ఇప్పుడు, ఎందుకంటే ఒకసారి ఎక్కడ స్టార్టింగ్ ఏంటి, ఇప్పుడు అవుతాడు చెప్పిన మాట ఏంటి, ఫస్ట్ ఏంటి అన్నప్పుడు ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ అంటే ఎవరు, ఎందుకు అవతారుడు ఐఎమ్ ఫర్ మోస్ట్ అని కాకుండా ఐఎమ్ ఫర్ సమ్ అని కాకుండా ఐఎమ్ ఫర్ ఫ్యూ అనే మాట చెప్పడం వెనక ఉన్న అంతరార్థం ఏంటి అన్నప్పుడు అసలు ఎందుకు మోస్ట్ అనే వాళ్ళకి ఎందుకు అర్థం కావటం లేదు సాధారణంగా. ఎందుకు వాళ్ళ గురించినటువంటి ఒక ఆర్డినరీ అంటే సామాన్యులు అనే మాట అనాల్సి వచ్చింది అన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు ఫస్ట్ వర్షన్ ఏంటి అన్నప్పుడు మనకి అవతాడు చెప్పిన మాట ఫస్ట్ వర్షన్ ఏంటి అన్నప్పుడు వాళ్ళంతా తమ మనసులకి బానిసై ఉన్నారు, లోబడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేనికి ఆధీనం అయి ఉన్నారు? వాళ్ళ మనసులకి ఆధీనం అయి ఉన్నారు. నెంబర్ 1 ఫస్ట్ వర్షన్. సెకండ్ వర్షన్ తీసుకున్నప్పుడు మనం ఇదే కనెక్ట్ చేసుకోవచ్చు. సెకండ్ వర్షన్ కి వచ్చేసరికి ఎందుకంటే దీనికి కారణం గ్రాస్ ఇంప్రెషన్స్. ఫస్ట్ ఏంటి అన్నప్పుడు ఎందుకంటే మనం ఒక వ్యక్తిని ఒక మోస్ట్ సోల్ గా కనిపించినప్పుడు ఆ వ్యక్తి శరీరాన్ని మాత్రమే చూస్తారు ఎవరైనప్పటికీ. ఒక వ్యక్తి చేయకూడని పనులు చేస్తున్నప్పుడు సాధారణంగా ఎలా ఉంటుంది అన్నప్పుడు ఆ వ్యక్తిని శిక్షిస్తూ ఉంటారు.
ఇప్పుడు మనకి అవతాడు ఏం చెప్తాడు అంటే అది ఎలా ఉంటుంది, ఒక తప్పు చేసిన వ్యక్తిని నువ్వు శిక్షించడం అంటే ఎలా ఉంటుంది అన్నప్పుడు అది ఎలా అంటే, ఇప్పుడు ఒక పాము ఉంది, ఒక పాము ఇంట్లోకి ప్రవేశించింది. ఇంట్లోకి ప్రవేశించి నువ్వు దానిని బయట తీసుకెళ్లి బయటికి పంపించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ పాము నెమ్మదిగా ఇంట్లోకి దూరి బీరువాలోకి వెళ్ళిపోయింది. ఆ బీరువాలోకి వెళ్ళిపోయినటువంటి పాముని నువ్వు ఏం చేస్తున్నావు, పాము బయటికి రావడానికి నువ్వు తలుపేసి తలుపు ఆ బీరువా కొడితే దానికి ఏం హాని కలగదు కదా. అలా కొట్టడం వల్ల నిజానికి నేను హాని కలిగించేది బీరువా కాదు, బీరువాలో ఉన్నటువంటి పాము, అదే విషపూరితమైంది. కానీ ఇక్కడ ఒక మనిషి కూడా, అందుకే అవతాడు అలా చూడమని చెప్పాడు వాళ్ళని ప్రపంచంలో. ఎందుకంటే జ్ఞాని ఎలా చూస్తాడు, ఒక వివేకవంతుడైనటువంటి వాడు ఇలా ఒక పొరపాటు చేసేవాడిని ఎలా చూస్తాడు అన్నప్పుడు, ఎందుకంటే అతడి యొక్క పొరపాటు కాదు అది, అతడి సంస్కారాలు అలా అతని నడిపించింది. అతను ఏం చేస్తాడు పాపం అతను. ఇప్పుడు మనకి స్టార్టింగ్ కూడా డిఫరెన్సెస్ అని చెప్తున్నాం. మనకి అవతాడు ఏం చెప్పాడు, మనకి ఎక్కడుంది డిఫరెన్స్ చెప్పాడు, మనకి వ్యత్యాసాలు ఎక్కడున్నాయి, మనుషులలో వ్యత్యాసం ఉందని చెప్తున్నారు. లోకల్ మనకేం కనిపిస్తుంది, అతడు అందరినీ ఒక డిఫరెన్స్ గా చూస్తాడండి, అతడిని కూడా రకరకాలుగా డిఫరెన్స్ చాలా రకాలుగా చూస్తాడు అతను. సో అతడిలో డిఫరెన్స్ ఉందని కనిపిస్తుంది, కానీ అది ఒప్పుకున్నాడు అవుతాడు. డిఫరెన్స్ ఎక్కడుందని చెప్పాడు అవుతాడు, మనకి స్టార్టింగ్ లో ఎరుకలో ఉందని చెప్పాడు. మనిషి యొక్క ఎరుకలో ఉంది ఆ డిఫరెన్స్, వ్యత్యాసాలు ఎక్కడున్నాయి అంటే ఎరుకలో ఉంది. ఆ మనిషిలో లేదు. చూడండి, చాలా వినడానికి చాలా తేలిగ్గా అనిపిస్తుంది, కానీ చాలా లోతైన విషయాలు ఇవన్నీ బాగా అర్థం చేసుకుంటే. అతడు ఎందుకంటే ఎరుకలో ఉండిపోయాడు. అతడి యొక్క వ్యత్యాసం ఏంటి, ఇప్పుడు తేజిత చెప్పినట్లుగా మన స్టార్టింగ్ నుంచి అది సెకండ్ వర్షన్. కాబట్టి గ్రాస్ ఇంప్రెషన్స్ కారణం. ఒక ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ ఆర్డినరీగా ఉండిపోవడానికి, మోస్ట్ సోల్ గా ఉండిపోవడానికి, అజ్ఞానిగా పుట్టిన వాడు అజ్ఞానిగానే ఉండిపోవడానికి కారణం ఏంటి అంటే అతడిని శాసించేటువంటి స్థూల సంస్కారములే. ఇలా చూడగలగాలి లోకాన్ని. లోకంలో నీతో పాటు ఉన్న వాళ్ళ మీద నీకు ద్వేషము లేకపోతే నీకు ఒక అసూయ ఇలాంటి కలగకుండా, ఇటువంటి విషయాలకి అతీతంగా ఉంటూ వాటికి లోబడకుండా, అంటే ఒక వ్యక్తి నీకు హాని చేసినప్పటికీ కూడా అతడిని నువ్వు ద్వేషించకుండా, అతడిని నువ్వు ఒక తిట్టకుండా, అతడి మీద నువ్వు అసూయ ద్వేషాలు పెంచుకోకుండా ఉండాలి అన్నప్పుడు ఏం చెయ్యాలి అన్నప్పుడు స్పష్టంగా అవతాడు చెప్తున్నాడు. ఎలా చూడాలి వాళ్ళందరినీ కూడా అన్నప్పుడు, ఇదంతా వాళ్ళు చేసినటువంటి పొరపాటు కాదు, ఎందుకంటే ఆ శరీరం చేసిన పొరపాటు కాదు. ఆ శరీరం అనేది అతడికి కూడా ఒక మాధ్యమంగా భగవంతుడు తన పని చేసుకోవడానికి ఇవ్వబడిన అతడికి ఒక గొప్ప పరికరం. ఆ పరికరాన్ని నువ్వు హాని చేయడం వల్ల, ఆ పరికరం మీద నువ్వు ద్వేషం పెంచుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఇటువంటి అవివేక పనుల వలనే సంస్కారాలు పోగు చేసుకుంటున్నారు జీవులు. ఈ మోస్ట్ సోల్ లో జరిగేటువంటి ఎటువంటి ట్రాన్సాక్షన్ జరుగుతోంది, ఇక్కడ ఉండే అందరి హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి అంటే ఇదంతా కంప్లీట్ గా ఇట్ ఈస్ అక్యుములేషన్ ఆఫ్ న్యూ ఇంప్రెషన్స్. ఒక వ్యక్తి నిన్ను బాధ పెట్టాడు అంటే అతను నిన్ను ద్వేషిస్తూ, అతని గురించి ఆలోచిస్తూ, అతనికి సంబంధించినటువంటి సంస్కారాలను నువ్వు పోగు చేసుకున్నంత వరకు నీ ప్రయాణం స్టక్ అయిపోతుంది. అసలే నీకు చాలా నువ్వు ఖర్చు పెట్టుకోవాల్సిన సంస్కారాలు నీ నెత్తిన చాలా ఉన్నాయి, మళ్ళీ కొత్తవి నెత్తిన పెట్టుకుంటావు ఏంటి అంటున్నాడు అవుతాడు. సో కాబట్టి ఎక్కడ చూసినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు విచారణ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఎక్కడైనా కూడా నేను ఒకవేళ బాబా చెప్పినట్లుగా ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ గా ఉన్నానా లేదా అనేది ఎవరికి వాళ్ళు విచారణ చేసుకుంటూ తెలిసిపోతుందండి. అది ఈ రోజు చాలు, ఈ రోజు పోనీ నిన్నటి విషయం, నిన్న ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు ఎటువంటి నేను ట్రాన్సాక్షన్స్ ప్రపంచంలో వ్యవహారాలలో ఎలా నేను గడిపాను, నాకు నిన్న ఉదయం లేచినప్పుడు రాత్రి పడుకునేంత వరకు ఈ శరీరానికి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చాయి. ఇబ్బందులు వచ్చినా కూడా దానికి ఎంతవరకు చెయ్యాలి, దానికి ఎంతవరకు చికిత్స ఇవ్వాలి, దానికి ఎంతవరకు సమయం కేటాయించాలి అనేటువంటి పరిమితమైనటువంటి సమయాన్ని దానికి కేటాయించి మిగతా ప్రారంధానికి విడిచిపెట్టి నా పనులు నేను చేసుకుంటూ పోతున్నానా, లేక అయ్యో ఏంటి నా శరీరానికి ఇలా వచ్చేసింది, దీనివల్ల ఏమైపోతాను, తర్వాత ఏమైపోతుంది నా శరీరము, ఇంకా ఈ బాధ పోదేమో, ఈ దెబ్బ తగ్గదేమో అనే విధంగా పూర్తిగా నీ శరీరానికి బానిసైపోతున్నావా? అందుకే స్పష్టంగా చెప్పాడు అవుతాడు. గ్రాస్ బాడీ గురించి ఏం చెప్పాడు, టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ బట్ డు నాట్ బికమ్ స్లేవ్ టు యువర్ బాడీ. దాన్ని చూసుకో,
దానికి ఏదైనా వచ్చినప్పుడు చూసుకో, కానీ దాని వల్ల నీకు భయం కలుగుతోంది, నీకు ఏదైనా బాధ వచ్చినప్పుడు, నీకు ఏదైనా ఈ శరీరానికి ఇబ్బంది వచ్చినప్పుడు నీకు భయం కలుగుతోంది అంటే ఒక్కటే అది దానికి ఇండికేషన్ అవుతాడు. ఒక్కటే ఇండికేషన్ ఇచ్చాడు. నువ్వు ఒక్కసారి అప్రమత్తం అవ్వు, అలర్ట్ అవ్వు, నువ్వు నీ శరీరానికి బానిసైపోతున్నావు. భయం కలగకూడదు. భయం వచ్చింది అంటే గుర్తుపెట్టుకో, యు ఆర్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. అవుతాడు ఒక్కటే చెప్పాడు, అవుతాడు ఒకటే ఇండికేషన్ ఇచ్చాడు. ఒకటే సంకేతం ఏంటి, ఎక్కడైనా నీ శరీరానికి సంబంధించినంత వరకు ఏదైనా ఒక అసౌకర్యము లేకపోతే అనారోగ్యము ఏదైనా నీ శరీరానికి డిస్టర్బెన్స్ వచ్చినా కూడా నీకులో వెంటనే భయపడ్డావు అంటేనే అర్థమైపోతుంది. యువర్ సరెండర్ టు యువర్ మైండ్, యువర్ సరెండర్ టు యువర్ సంస్కారాస్. నీ యొక్క గ్రాస్ ఇంప్రెషన్స్ అనేది చాలా విపరీతంగా నీ మీద ప్రభావం చూపిస్తోంది అని అర్థము. గ్రాస్ ఇంప్రెషన్స్. అందుకే నీకు కాన్షియస్ ఆఫ్ ది గ్రాస్ బాడీ, నీ స్థూల శరీరపు ఎరుక అనేది చాలా ఎక్కువగా ఉంది. నీ పరిమితికి మించినట్టు ఎరుకలో ఉండిపోతావు. జాగ్రత్త. ఎందుకంటే ఇలాగే నువ్వు కొనసాగిస్తే, ఇదే భయాన్ని, ఇదే స్థూల శరీరం యొక్క ఎరుక కొనసాగిస్తే ఖచ్చితంగా నువ్వు నీ డెత్ బెడ్ మీద భగవన్ నామస్మరణ ఆ సంస్కారాలు నిన్ను చేయనివ్వదు, నోటి నుండి పలకనివ్వదు. నీ నోటి నుండి నీ కుటుంబం సభ్యుల పేర్లు వస్తుందేమో, నీ నోటి నుండి నీకు ఇష్టమైన వాళ్ళ పేర్లు వస్తుందేమో తప్ప నీ నోటి నుండి భగవన్ నామస్మరణ రాదు. దట్ ఈస్ ద జాదు ఆఫ్ గ్రాస్ ఇంప్రెషన్స్. సంస్కారాలు చేసే జాదు అంత విపరీతంగా ఉంటుంది, అంత ఒక ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి అవతాడు చెప్పేది చాలా చిన్న విషయాలేనండి. మనం ఎక్కువ కానీ దాని శ్రద్ధతో ఆలకించగలిగితే అది చాలా లోతుల్లో ఉంటుంది. కానీ దాని శ్రద్ధతో ఆలకించాలి. చెప్పే ప్రతి మాటని శ్రద్ధతో ఆలకించడం వలన, ఆలకిస్తూ దాన్ని క్యారీ చేయాలి, దాన్ని మొయ్యాలి. ఎలా మొయ్యాలి? ఇప్పుడు నేను హరిప్రసాద్ని అనే మాట నాకు ఎవరు గుర్తు చేయాల్సిన అవసరం లేదండి. నేను బతుకున్నంత వరకు నాకు ఏదైనా మతి స్థిమితం లేకపోతే తప్ప నా పేరు హరిప్రసాద్ అని తెలుస్తుంది. దాన్ని మోస్తూనే ఉంటానండి. నేను ఎంత చక్కగా మోస్తూనే ఉంటాను. నా గ్రాస్ బాడీకి నా తల్లిదండ్రులు పెట్టినటువంటి ఈ శరీరానికి పెట్టిన పేరుని నాకు ఎవరు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. నేను నార్మల్ గా ఉన్నంత వరకు నా పేరుని ఎలాగైతే మోసుకుంటూ పోతానో నాకు ఎవరు గుర్తు చేయాల్సిన అవసరం కూడా లేదు. అలా నా పేరును కూడా మరిచిపోయేంతగా ఆయన మాటలకి నేను క్యారీ చేయగలగాలి. అందుకే మనకి హఫీజ్ కూడా చెప్పిన మాట. ఎందుకంటే హఫీజ్ చెప్పినటువంటి ఆ మొట్టమొదటి మాటల్లో గురువు యొక్క మాటల్ని వినమనలేదు ఆయన. గురువు చెప్పినటువంటి మాటల్ని నువ్వు రాసుకోమని చెప్పలేదు, గురువు చెప్పినటువంటి మాటల్ని గుర్తు పెట్టుకోమని చెప్పలేదు. కానీ గురువు చెప్పిన ప్రతి మాటని నువ్వు మొయ్యాలి, మోసేలా ఉండాలి. అంటే క్యారీ. అది ట్రాన్స్లేట్ చేసిన సాక్షాత్ అవతార పురుషుడు అండి. పర్షియన్ నుంచి ఇంగ్లీష్ లో అవతారాన్ని ట్రాన్స్లేట్ చేశాడు. ఆ ప్రతి ఒక్క ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ 3 కూడా మనకి అవతార్ మెహర్ బాబా స్వయంగా చేశాడు. కాబట్టి అక్కడ చెప్పిన మాట ఏంటి అన్నప్పుడు క్యారింగ్ అని ఇంపార్టెంట్. నువ్వు క్యారీ చేస్తే తప్ప నువ్వు నీ గురు వాక్యానికి ఆధీనం అవ్వలేవు. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు ఈ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ మోస్ట్ సంసోల్ ఎలా అవుతాడు అన్నప్పుడు అతడు చేసినటువంటి మొట్టమొదటి పని, మామూలు సాధారణంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎలా యోగి కాగలుగుతున్నాడు, ఎలా సాధకుడు అవ్వగలుగుతున్నాడు అన్నప్పుడు అక్కడ మొట్టమొదటి అడుగు ఏంటి అన్నప్పుడు అతడి చేసినటువంటి రెనౌన్సియేషన్. మనకి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. మనకి అవతాడు అడిగినటువంటి క్వశ్చన్ కి మనకు ఆన్సర్స్ ఏమొచ్చాయి? వన్ ఆఫ్ ది ఆన్సర్ ఏంటి? లైఫ్ ఆఫ్ సెన్సెస్. ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ 24 hours జాగృత అవస్థల్లో, స్వప్నావస్థల్లో, సుషుప్తిల్లో, అన్ని చోట్ల, అన్ని అవస్థాత్రయంలో కూడా వాళ్ళు గడిపే జీవితం ఎటువంటిది? ఇంద్రియాలకి లోబడి ఇంద్రియాల్ని సంతృప్తి పరుచుకునేటువంటి జీవితమే. అంతవరకే. అందుకే అందులో ఎక్కడ డిస్టర్బ్ అయిపోతాడు. అక్కడ ఏది డిస్టర్బ్ అయినప్పటికీ కూడా డిస్టర్బ్ అయిపోతాడు. ఏం చెప్పాడండి మనకు అవుతాడు? స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో వాళ్ళు చేసే పని ఏంటి? తినడం, తాగడం. దాంతోపాటు ఏం చెప్పాడండి అవుతాడు? వాళ్ళు ఏం చేస్తారు? ఏం జరుగుతుంది అక్కడ? తినడం, తాగడం, తిరగడం, తొంగోవడం. ఎస్ అని చెప్పారు. తినడం, తాగడం, తిరగడం, తొంగోవడం.
ये वो सर ये वो జై మేరబ్బా. రాఘవేంద్ర. sir, seeing, hearing, smelling, eating, sleeping, clearing the bowls and urinating. అండ్ sir. యూరినేటింగ్. దట్స్ ఇట్. సో ఇదంతా దేనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్? ఆల్ దీస్ ఎక్స్పీరియన్స్, ఆల్ దీస్ ఆర్ సో ఆల్ దీస్ ఆర్ ఎక్స్పీరియన్సెస్ గ్రాస్ బాడీ హరి, గ్రాస్ బాడీ ఎక్స్పీరియన్స్. గ్రాస్ స్పియర్ అండ్ గ్రాస్ స్పియర్ ప్రపంచానికి సంబంధించింది. అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకుంటే ఎందుకు అవతారుడు ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ అనేది కొద్దిగా కొంచెం ఇక్కడ శ్రద్ధతో ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చూడడము, వినడము, వాసన చూడడము, తినడము, నిద్రించడము, మలమూత్ర విసర్జన, అంటే ఇవన్నీ కూడా దేనికి సంబంధించినటువంటి అనుభవాలు? స్థూల ప్రపంచం యొక్క అనుభవాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి వరకు బాగా కనిపిస్తోంది నాకు, ఈరోజు నాకు కనిపించట్లేదు, వదిలేస్తానండి. నిన్నటి వరకు బాగా కనిపించిందండి, నాకు చాలా స్పష్టంగా కనిపించింది, బెంగళూరు అంతా చాలా క్లియర్ గా కనిపించింది. ఈరోజు ఉదయం లేసరికి నాకు సరిగా కనిపించడం లేదు. నా పరిస్థితి ఏంటండి? అలా ఊరికే ఉండిపోతానా? భయపడతాను. ఏంటి నాకు కళ్ళు ఏమైపోయింది, నాకు కనిపించట్లేదు. చూసారా, ఒక్కసారి కనిపించకపోయేసరికి కొంత డిస్టర్బ్ అయ్యేసరికి మీద భయం వచ్చేసింది. రెండోది ఏంటి? హియరింగ్. నిన్నటి వరకు అన్ని చక్కగా వింటున్నాను, లోకోపాస్ట్ అందరు చెప్పే మాటలు అందరి గురించి చక్కగా వింటూ ఉన్నాను. కానీ ఈరోజు ఉదయం లేసరికి మాత్రం సరిగా వినిపించటం లేదు, భయం వచ్చేసింది. నా చెవులు ఏమైపోయింది, నాకు చోటు వచ్చేసిందా, ఇంక నేను వినలేనా, భయం వచ్చేసింది. మూడోది ఏంటి? స్మెల్లింగ్, వాసన చూడటం. ఎవరైనా మంచి ఒక టేస్ట్ అయినటువంటి ఫుడ్ తీసుకొచ్చి పెడితే ఆ వాసన రావట్లేదు నాకు, స్మెల్. ఏమైందండి నాకు స్మెల్ రావట్లేదు, మళ్ళీ కోవిడ్ వచ్చేసిందా నాకేమన్నా, మళ్ళీ నాకు కోవిడ్ వచ్చేసిందా, నాకేం మళ్ళీ అది కొంచెం అటాక్ అయిందా అనేటువంటిది స్మెల్ నాకు రావటం లేదు, నాకు భయం వచ్చేసింది కదండి. ఈటింగ్, తినడంలో ఎక్కడైనా కూడా ఏది తగ్గినా పర్లేక, కానీ తినడంలో రుచి తగ్గింది అనుకోండి, నాకు మాత్రము అసలు నా వల్ల కాదు, నాకు కోరుకున్న విధంగా నేను తినాలి. తర్వాత నిద్ర ఏ మాత్రం తగ్గినా, ఒక అరగంట గంట తగ్గినప్పటికీ కూడా ఏమైపోతుంది, గంట తగ్గింది, నేను గంట తగ్గింది, ఏమైపోతుందేమో. మొన్న అయితే 2-3 గంటలు పడుకోలేదు, గంటలు తగ్గేసరికి మాత్రము నిద్రపోలేదు అంటేనే భయం. ఇంకా మలమూత్ర విసర్జన ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మెడికల్ ఒక కాంప్లికేషన్స్. డాక్టర్ ఫస్ట్ అడిగే పాయింట్ అది, తిన్నటువంటి ఆహారం జీర్ణం అవుతుందా లేదా, దాన్ని బట్టే నీ జీవితం ఉంటుంది అంటాడు ఆయన. చూసారు కదా ఎలా ఉంది? స్థూల ప్రపంచంలో గ్రాస్ ఇంప్రెషన్స్ అనేది ఏ స్థాయికి తీసుకెళ్లిపోతాం చూసారు. అంటే ఫస్ట్ అడిగే పాయింటే, నువ్వు తిన్న ఆహారం జీర్ణం అవుతుందా లేదా, కడుపు అప్పటికప్పుడు క్లియర్ అవుతుందా లేదా. ఇది లైఫ్ ఆఫ్ సెన్సెస్. ఇదండి. కానీ ఒక్కసారి అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా చెప్పిన మార్గంలోకి వచ్చాక తర్వాత ఏమవుతుందండి? నెక్స్ట్ ఏంటి రాఘవేంద్ర? ఇంకొకసారి చదువుతా. నెక్స్ట్ ఫస్ట్ అంటే సమ్ సోల్స్ కు ఉన్న ఎక్స్పీరియన్స్ ఏమవుతుంది చెప్పండి, ఇంకొకసారి చదవండి. Sir, some souls seeing, smelling and hearing, sir. సో ఇక్కడ ఏమైపోయింది? ఇక్కడ అంటే ఇంతవరకు ఏమైంది? ఇప్పుడు సీయింగ్, హియరింగ్, స్మెల్లింగ్, ఈటింగ్, స్లీపింగ్, క్లియరింగ్ ద బౌల్స్ అండ్ యూరినేటింగ్, 7 ఆస్పెక్ట్స్, 7 విషయాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయింది? ఆ 7 3 అయింది. ఏం చేస్తున్నాడు అక్కడ కేవలము అంటే ఆధ్యాత్మిక మార్గంలో మొదలు పెట్టినటువంటి యోగిగా మొదలయ్యి మహాత్మా వరకు 4th ప్లేన్ దాకా ఉన్నటువంటి ఈ మధ్య ఉన్నటువంటి ఈ అడ్వాన్స్ సోల్స్, వీళ్ళందరూ కూడా అంటే సమ్ సోల్స్ అంతా కూడా వాళ్ళకి 3 రకాలైనటువంటి ఎక్స్పీరియన్సెస్ మాత్రమే ఉన్నాయి. అంటే చూడడము, వాసన చూడడము, ఆలకించడం, వినడం మాత్రమే. అంటే మిగతావంతా ఏమైనట్టు? మిగతావన్నట్లు అంటే వాళ్ళు మిగతా పనులు చేయరా? ఇక్కడ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళు చెయ్యరా అన్నప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలండి? అంటే వాళ్ళు తినరా, వాళ్ళు నిద్రపోరా,
లేకపోతే వాళ్ళకి చూడడం అని, లేకపోతే మిగతా ఉన్నటువంటి స్మెల్ అనేది కూడా మిగతా ఏదైతే మనకి అవతాడు చెప్తున్నాడో ఈ మలమూత్ర విసర్జన కావచ్చు, మిగతా ఆస్పెక్ట్స్ అంతా కూడా ఇక్కడ ఎందుకు అవతాడు చెప్పలేదు? అంటే ఈ పనులు వాళ్ళకి చెయ్యరా, లేకపోతే వాళ్ళకి ఆకలేదా? దీని వెనక ఉన్న అంతరార్థం ఏమైంటుందండి? కొద్దిగా విచారణ చేస్తే ఏమై ఉంటుందండి? ఎందుకు అవి లేవు? వాళ్ళు యాక్చువల్గా దానికి ఇక్కడ మాత్రం ప్రాముఖ్యత ఎందుకు ఇవ్వరు హరి, ప్రాముఖ్యత వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి అవి ఇవ్వరు, లేవంటారు. ఓకే, పట్టించుకోరు దాని గురించి. వాటి గురించి పట్టించుకోరు. వాళ్ళు ఎస్ ఎస్ అంటే వాళ్ళు దాని మీద వాళ్ళకి కాన్షియస్నెస్ ఉండదన్నయ్య, కోల్పోయింటారు అనమాట దాని మీద. ఒక నిమిషం మీనాక్షి, నర్మద గారు కంప్లీట్ చేయండి. నర్మద గారు మీరు కంటిన్యూ చేయండి. అదే హరి, వాళ్ళకు దాని మీద ఫోకస్ ఉండదు అని నాకు అనిపిస్తుంది. ఓకే, దాని ఫోకస్ ఉండదు అంటారు. గుడ్ గుడ్, ఓకే ఓకే రైట్, గుడ్. ఓకే మీనాక్షి. అంటే వాటిపై కాన్షియస్ ఉండదు అనే వాళ్ళకి, వాటిపై అంటే కాన్షియస్ ఉండదు. కాన్షియస్ కోల్పోవడమే కదా. అంటే వీళ్ళకి గ్రాస్ బాడీ ఉండదు సార్, సటిల్ బాడీ ఉంటుంది. ఓకే, సటిల్ ఇంప్రెషన్స్ ఉంటాయి సార్. ఓకే, సటిల్ బాడీ కాన్షియస్నెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ కాన్షియస్ ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంటారు. ఎస్ సార్. అన్నయ్య Okay, వాళ్ళు okay. తరించే విధంగా ప్రయత్నిస్తుంటారు అన్నయ్య. ఏది అరుణ? అన్నయ్య వాళ్ళు తరించే విధంగా ప్రయత్నిస్తుంటారు కదా అన్నయ్య. అందుకే వాళ్ళు దాని మీద అంటే నిరాహారి అయింటారు అన్నయ్య. వాళ్ళు ఆహారం కూడా కోరుకోరు ఒక టైంలో. ఓకే, భగవంతుని పట్ల వాళ్ళు ఒక అనుభూతికి లోనైతుంటారు కదా, తరిస్తుంటారు కాబట్టి ఆహారం కానీ వాళ్ళకి కొన్నిటికి వాళ్ళు లోబడి ఉంటారు. ఓకే. అంటే ఇక్కడ మోస్ట్ సోల్ గా ఉన్న వ్యక్తి ఒక పని చేశాడు. ఒక పని చేయడం వలన అంటే పాత్ అనేది మనకి అవతాడు చెప్పినట్లుగా ఎలా పాత్ బిగిన్ చేశాడు, ఏం చెప్పాడు మనకి? వెన్ పాత్ బిగిన్స్, పాత్ అనేది ఎప్పుడు బిగిన్ అవుతుందని చెప్పాడు అవుతాడు. లోతైన నిజం కోసం ఎరుకతో కూడిన తపనతోనే మార్గం ప్రారంభమవుతుంది. సో లోతైన నిజం కోసము ఇరుకుతో కూడిన తపనతో మార్గం ప్రారంభం అవుతుంది. అలా ప్రారంభించిన వాడే సంసోల్. ఇది ఒకటే, ఓకే కదండి. ఇప్పుడు ఈ పాత్ ఎలా బిగిన్ చేయాలని తెలుసుకున్నవాడు బిగిన్ చేయడానికి అతడు చేసిన పని ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి గతంలో ఒక చెప్పాడు అవుతాడు, ఎలా బిగిన్ చేయగలిగాడు, ఎలా మొదలు పెట్టగలిగాడు? ఏదో ఒకటి జరగాలి కదండి తన జీవితంలో. ఒక్కసారి ఆ టర్నింగ్ పాయింట్ అనేది అందరికి సాధ్యం అవుతుంది కదండి. ఆ మలుపు అనేది ప్రతి మనిషి జీవితం. అరుణ, పరివర్తన అన్నయ్య. అదే ఎలా అతను చేసిన పని ఏంటి? ఏం పని చేశాడు? తను ఒక స్థూల సంస్కారాలు ఖర్చు చేసుకుంటూ సూక్ష్మ సంస్కారాలు తయారు చేసుకున్నాడు అన్నయ్య. అంటే అతనికి సూక్ష్మ సంస్కారం ఉన్నాయి కాబట్టి ఓకే, చిన్న హింట్ లేకపోతే 7 రియాలిటీకి సంబంధించినటువంటిది ఒకటి ఉంది. వైరాగ్యము. ఓకే, వైరాగ్యము. ఇప్పుడు దేని మీద వైరాగ్యం వచ్చింది? ఇప్పుడు వైరాగ్యము 7 రియాలిటీస్ లో వైరాగ్యము అనేటువంటి ఆస్పెక్ట్ అనేది మనకి గతంలో మెహరాపాస్ లో అవతాడు చెప్పడం జరిగింది. ఇప్పుడు దేనిని అతను త్యజించాడు? అంటే వైరాగ్యం ఎలా వచ్చింది? త్యజించాడు, అరెనెస్ చేశాడు అతను. అన్నయ్య ఆయన అబద్ధంగా తీసుకున్నాడు అన్నయ్య. సార్ రాఘవేంద్ర, లైఫ్ ఆఫ్ సెన్సెస్ సార్. దేనికోసము లైఫ్ ఆఫ్ సెన్సెస్ ని రెనౌన్స్ చేశాడు? దేనికోసం రెనౌన్స్ చేశాడు? సటల్ లైఫ్ ఆఫ్ స్పిరిట్. లైఫ్ ఆఫ్ స్పిరిట్ కోసం సార్. లైఫ్ ఆఫ్ స్పిరిట్ అండి. దట్స్ ఇట్, అంతే ఇంకేం లేదు ఇక్కడ.
ఇక్కడ ఏం లేదు, అది మనకి గతంలో చెప్పిన విషయాలు, అవతాడ చెప్పిన విషయాలు, కొత్తగా ఏమీ లేదు. మనకి ఆల్రెడీ ఆయన చెప్పిన మాటల్ని మళ్ళీ రివిజన్ చేసుకోమంటున్నాడు. రివిజన్ చేసుకోవాలి ఇవన్నీ, మనం రిపీట్, ఎందుకు ట్రిపుల్ అవర్ జరుగుతూనే ఉండాలి మనకి. నెరో పాస్టల్ ఇంపార్టెంట్. ఆయన చెప్పే మాటల్ని, ఆయన కొత్తగా చెప్పే మాటల్ని కన్నా ముందు ఇవన్నీ ట్రిపుల్ అవర్ రిపీట్ చేసుకోమంటాడు ఆయన, ఎక్కువ రిపీట్ చేసుకోవాలి. కాబట్టి అంటే ఇక్కడ ఏం జరిగింది అన్నప్పుడు, అంటే ఎలా పాత బిగిన్ చేశాడు అంటే, ఒక టర్నింగ్ పాయింట్ అనేది జరగాలి కదా ప్రతి మనిషిలో. ఎందుకంటే ఒక్కసారి చరిత్ర అనేది ఒక్కసారి మనం రెఫర్ చేస్తే అనేక మంది జీవితాల్లో ఎలా వస్తుంది వైరాగ్యము. ఒక వేమనికి ఎలా వచ్చింది, ఒక అన్నమయ్యకి ఎలా వచ్చింది, ఒక తుకారాంకి ఎలా వచ్చింది, ఒక హఫీజ్కి ఎలా వచ్చింది, ఇలా ఒక్కొక్కడికి మనం చూసుకుంటూ పోతే, ఒక రమణ మహర్షికి ఒక వైరాగ్యం ఎలా వచ్చింది, 1 by 1 మనం చూసుకుంటూ పోతే అక్కడ విడిచిపెట్టింది ఒక సిద్ధార్థుడు. అవతాడు చెప్పినటువంటి వెరీ ఫేమస్, బాగా అర్థమయ్యేటువంటి, ప్రపంచానికి బాగా కళ్ళ కట్టినట్టు చూపించాడు వైరాగ్యం అంటే ఏంటో సిద్ధార్థుడు ఒక్క మాట. అంటే అక్కడ స్పష్టంగా, కానీ అందులో ఉన్నటువంటి గూఢార్థం పట్టుకోవాలి. అక్కడ ఉన్నటువంటిది ఏంటి అన్నప్పుడు, ఓహో సిద్ధార్థుడు కూడా భార్య బిడ్డల్ని ప్యాలెస్ వదిలేశాడు కాబట్టి నేను వదిలేయాలా, రమణ మహర్షి కూడా ఆయన పూర్తిగా ఆయన ఇల్లు విడిచేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు కాబట్టి నేను వదిలేసి వెళ్ళిపోవాలన్నప్పుడు, ఇక్కడ కాస్త ఆగి అసలు ఏంటి అక్కడ జరిగింది ఏంటి, వాళ్ళు నిజంగా వాళ్ళలో ఉన్నది ఏంటి, ప్రపంచంలో నీకు కనిపించింది వేరు, నిజంగా అది జరిగింది వేరు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు అదే అవుతాడు, స్పష్టంగా చెప్తాడు. అది అవుట్వర్డ్ రెనౌన్సియేషన్ నీకు కనిపిస్తోంది. నీకు అనిపించేది ఏంటి, వాళ్ళంతా బాహ్యంగా పరిత్యజించారని అనిపిస్తోంది కదా నీకు. ఎందుకంటే నీకు అలా కనిపించడం అనేది నీ ఊహ, నువ్వు ఇమాజిన్ చేసుకుంటున్నావు. ఏమనిపిస్తోంది, అలా వెళ్ళిపోయారంటున్నావు. ఇక్కడ జరిగింది అది కాదు. సిద్ధార్థుడు దేనికోసం వెళ్ళిపోయాడు అంటే, తన యొక్క ఆత్మ యొక్క జీవనం కోసము తన ఇంద్రియ జీవితాన్ని పరిత్యజించాడు. ఆయన విడిచిపెట్టింది భార్య బిడ్డల్ని, ప్యాలెస్ ని, తల్లి తండ్రులను కాదు. ఆయన విడిచిపెట్టింది లైఫ్ ఆఫ్ సెన్సెస్ ని, ఇంద్రియాలకి లోబడేటువంటి జీవితాన్ని పరిత్యజించాడు. ఇంద్రియాల్ని సంతృప్తి పరిచేటువంటి ప్రక్రియని త్యజించాడు. ఇది పరిత్యాగం అంటే. దిస్ ఈస్ ద ఓన్లీ రియల్ రెనౌన్సియేషన్. ఎలా వచ్చింది, ఒక్కసారిగా వచ్చేసిందా రెనౌన్సియేషన్? ఒక్కసారిగా వచ్చిందా, ఇమ్మీడియట్ గా వచ్చేసిందా? ఇప్పుడు రామకృష్ణ పరమహంస అన్నట్లు వైరాగ్యం ఎలా వస్తుందని చెప్పాడండి మనకి. వైరాగ్యం అనేది ఒక మనిషికి ఎలా వస్తుందని చెప్పాడు మనకి. అరుణ, బొట్టు బొట్టుగా రాదు, ఒక్కసారి వస్తే వరదలాగా వస్తుంది అన్నారు. వస్తే వరదలా వస్తుంది, బొట్టు బొట్టుగా ఇన్స్టాల్మెంట్ లో వచ్చేది కాదు వైరాగ్యము. వస్తే వరద, బొట్టు బొట్టుగా వస్తే ఏమవుతుంది, మాక్సిమం బురద పడుతుంది బయటికి వెళ్తే. కానీ వరద వచ్చిందంటే ఎలాగైతే ఇల్లు వాకిలి మొత్తం ఊరు కొట్టుకోపోతుంది, అలా వస్తుంది వైరాగ్యం అనేది. కాబట్టి నాకు నిన్న వచ్చిందండి వైరాగ్యం, కాస్త పోయిన వారం వచ్చిందండి వైరాగ్యం అంటే ఆయన నవ్వుకునేవాడు రామకృష్ణ పరమహంస. అలా వచ్చేది కాదు వైరాగ్యం అనేది. సో రెనౌన్సియేషన్ ఆల్వేస్ హ్యాపెన్స్ లైక్ ఏ ఫ్లడ్ అన్నాడు ఆయన. అంటే వరదలాగా వస్తుంది. కానీ అటువంటి రెనౌన్సియేషన్ అనేది అలా వరదలా రావడానికి, అది కూడా హఠాత్తుగా ఏం జరిగిందా వాళ్ళ జీవితంలో? హఠాత్తుగా ఏం జరగలేదా వాళ్ళకి? వెంటనే ఇమ్మీడియట్ గా ఏదైనా ఒక పరిస్థితి ఎదురైనప్పుడు దానికి రెస్పాండ్ అయ్యేసి రెనౌన్సియేషన్ వచ్చేసిందా వాళ్ళకంటే? అది కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి అవతాడు ఇచ్చినటువంటి 7 రియాలిటీస్ ని ఎవరైనా చెప్పగలుగుతారండి? చూడకుండా ప్రయత్నించి చెప్పండి. 7 రియాలిటీస్ ఏంటంటే 1 by 1 చెప్పండి. చూడకుండా ప్రయత్నించండి, లేకపోతే చూసి చెప్పండి, నో ప్రాబ్లం. తేజిత. రియల్ ఎగ్జిస్టెన్స్, రియల్ లవ్, రియల్ సాక్రిఫైస్, రియల్ రినౌన్సియేషన్, రియల్ నాలెడ్జ్, రియల్ కంట్రోల్, రియల్ సరెండర్. సరే, చూసి చెప్తున్నా, చూడకుండా చెప్తున్నావా తేజిత? చూడకుండా. వెరీ గుడ్. సో ఫస్ట్ ఏంటి ఇక్కడ, ఇప్పుడు రెనౌన్సియేషన్ ఎక్కడ ఉంది? ఫస్ట్ ఏంటి, ఓన్లీ రియల్ ఎగ్జిస్టెన్స్. నెక్స్ట్ ఏంటి, ఓన్లీ రియల్ లవ్. నెక్స్ట్ ఏంటి, ఓన్లీ రియల్ సాక్రిఫైస్, ఓన్లీ రియల్ రెనౌన్సియేషన్. 4th స్టెప్ వచ్చింది. అంటే ఒక వ్యక్తిలో పరిత్యాగం వచ్చింది అన్నప్పుడు అతడి జీవితంలో ప్రపంచానికి కనబడింది ఏంటి అన్నప్పుడు ఈ 3 కనబడదు, 4వది కనబడుతుంది వాళ్ళకి. అతను విడిచి వెళ్ళిపోయాడండి అంటారు,
కానీ అలా విడిచి వెళ్ళిపోయాడు అని చెప్పిన వాడు అతడు ప్రాసెస్ క్రాస్ చేసి వెళ్ళాడో ఈ 3 మాత్రం అతను చూసుండడు. ఈ 3 చూసుండడు. ఒక సిద్ధార్థుడిలో నువ్వు అలా అతడు అంటే అతను ఒక ప్యాలెస్, ఇల్లు వాకిలి విడిచిపెట్టాడు అనేది మాత్రం నువ్వు చూస్తున్నావు. కానీ అతడు క్రాస్ చేసినటువంటి ఈ 3 ప్రాసెస్ ఎప్పుడైనా చూసావా? అతడు తన అస్తిత్వాన్ని తెలుసుకున్నాడు, అసలైన ప్రేమ ఏంటో తెలుసుకున్నాడు, అతడు ఏం చేస్తున్నాడు, అతని యొక్క త్యాగమైన జీవితం గడిపాడు. అది ఎప్పుడైనా చూసావా? ఎందుకంటే నీ అస్తిత్వం అనేది నువ్వు గుర్తించనంత వరకు, నిన్ను ప్రేమించే ప్రేమను నువ్వు గుర్తించనంత వరకు, నీది కాని విషయాలని నువ్వు త్యాగం చేయనంత వరకు నీ జీవితంలో పరిత్యాగం అనేటువంటిది సంభవించదు అంటున్నాడు అవుతాడు. కాబట్టి ఇక్కడ స్పష్టంగా ఏం చెప్తున్నాడు? ఈ మోస్ట్ సోల్ సమ్ సోల్ గా పాత్ బిగిన్ చేయడానికి అతడికి వచ్చిన ఇన్స్పిరేషన్ ఏంటి? ఏం చేశాడు అంటే తన యొక్క ఆత్మ యొక్క జీవితం కోసము తాను గడిపినటువంటి అధమమైనది, అవన్నీ అధమమైనదిగా చూస్తున్నాడు. ఎప్పుడైతే మిగతావన్నీ అది తినడం కావచ్చు, లేకపోతే నిద్రపోవడం కావచ్చు, ఎందుకంటే వాటి జోలికి ఎందుకు వెళ్ళలేదు అన్నప్పుడు ఆడ పడుకోవడానికి ఏంటి నిద్ర, మిగతా ఈ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ అవుతాడేం చెప్పాడు? ఇది దేనికి సంబంధించిన అనుభవాలు అని చెప్పాడు? మోస్ట్ సోల్లో తినడం, తాగడం, తిరగడం ఇవంతా కూడా దేనికి సంబంధించినటువంటి అనుభవాలండి? ఏ ప్రపంచానికి సంబంధించిన అనుభవాలు? స్థూల ప్రపంచానికి సంబంధించినటువంటి అనుభవాలు. సో స్థూల ప్రపంచానికి సంబంధించినటువంటి అనుభవం కలుగుతున్నప్పుడు ఎటువంటి శరీరం యొక్క ఎరుక ఉంటుంది? స్థూల శరీరం ఒక ఎరుక. స్థూల శరీరం ఒక ఎరుక ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇతడు పూర్తిగా ఆ యొక్క స్థూల సంస్కారములు దాటి, ఎప్పుడైతే పాత బిగిన్ అయిపోయింది కదా, ఎప్పుడైతే అధమమైనటువంటి లైఫ్ ఆఫ్ సెన్సెస్ ని పరిత్యజించినటువంటి ఆ యోగి ఏం చేశాడు? ఆ పాతలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరుగుతోంది? అక్కడ తన యొక్క సటిల్ ఇంప్రెషన్స్ అనేది స్టార్ట్ అయింది. తను ఎగ్జాస్ట్ చేసుకుంటున్నది ఏది? సటిల్ ఇంప్రెషన్స్ లో ఉన్నాడు. కాబట్టి సటిల్ ఇంప్రెషన్ లో ఉన్నప్పుడు అతడు ఎటువంటి బంధనాలు కలిగి ఉంటాడు? లిటిల్ బైండింగ్. సో లిటిల్ బైండింగ్ లో ఉన్నప్పుడు ఏ భూమిక మీద ప్రయాణం చేస్తున్నాడు? ప్రాణ భూమిక మీద ప్రయాణం చేస్తున్నాడు. సో ప్రాణ భూమిక మీద ప్రయాణం చేస్తూ అతడు ఎటువంటి అనుభవాన్ని పొందుతున్నాడు? సూక్ష్మ ప్రపంచం యొక్క అనుభవం పొందుతున్నాడు. కాబట్టి సూక్ష్మ ప్రపంచం యొక్క అనుభవం ద్వారా అతడు సూక్ష్మ శరీరం యొక్క ఎరుకలో ఉన్నాడు. కాబట్టి సూక్ష్మ శరీరం యొక్క ఎరుక కేవలము ఈ 3టికే పరిమితం అయినది. ఇది అవతాడి మాట వెనక ఉన్న అంతరార్థము. ఎందుకంటే అతడికి ఉంది. ఎందుకంటే అతడు తినడా అంటే తినడని చెప్పడు. ఎందుకంటే ఇంతకు ముందు మోస్ట్ సోల్ గా ఉన్నప్పుడు తినడంలో ఉన్నంత ఇంట్రెస్ట్, నీకు ఆ రుచి మీద ఉన్నంతగా ఏకాగ్రత ఇతడికి ఉండదు. ఏమవుతోంది? ఇతడు కూడా తింటాడు తన శరీరానికి. ఎలా తింటాడు అంటే, నువ్వు ఎందుకై తింటున్నావు అంటే, నేను తినడం అనేది నా ఈ శరీరపు ధర్మము అంటాడు. ఆ పదం చూడండి ఒక్కసారి. సాధకుడు ఏమంటాడు తెలుసా అండి? తను తింటాడు, ఆహారం తింటాడు, పడుకుంటాడు. ఏం చెప్తాడు? ఈ శరీర ధర్మంగా ఈ ఆహారానికి ఈ శరీరం అనేది శుష్కించుకోపోకుండా, బలహీన పడకుండా కొంత ఆహారాన్ని ఒక శరీర ధర్మంగా దీనికి అందిస్తున్నానండి అంటాడు. తన శరీరం గురించి మాట్లాడుతున్నాడు, పక్క వాళ్ళ గురించి మాట్లాడలేదు. అంటే సపరేట్ చేసేసాడు. ఆ మాటలు చూడండి. నేను ఈ శరీరానికి ఆహారం అందిస్తున్నాను, కాబట్టి ఈ శరీరం అనేది అలసిపోయింది కాబట్టి కాసేపు పడుకోబెడుతున్నాను. కాబట్టి ఇదంతా పూర్తిగా ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మోస్ట్ సోల్లో లేనంతగా అటాచ్మెంట్ ఏదైతే ఉందో పూర్తిగా సంసోల్కి వెళ్ళేసరికి మాత్రము ఈ గ్రాస్ ఇంప్రెషన్ కి సంబంధించిన వాటన్నిటితో ఇతడికి డిటాచ్ అయిపోయి ఉంటాడు. ఇది అర్థం కావాలి. డిటాచ్ అయిపోయి ఉంటాడు. తన శరీరంతోనే డిటాచ్ అయిపోయాడు, తన గ్రాస్ బాడీతో డిటాచ్ అయిపోయాడు. అందుకు ఆ ప్రాసెస్ నుండి ఇక్కడికి వచ్చేసరికి సటిల్ ఇంప్రెషన్ మాత్రమే ఎగ్జాస్ట్ అవుతోంది, సటిల్ ఇంప్రెషన్ మాత్రమే అక్యుములేషన్ ఉంటుంది. కాబట్టి అది ఈ 3టి యొక్క అనుభవాలకి పరిమితం అయిపోయింది. ఏది? ఇక్కడ అవుతాడు చెప్పిన విధంగా 3 చెప్పాడు అవుతాడు. ఎటువంటిది అవన్నీ కూడా అన్నప్పుడు? సీయింగ్, స్మెల్లింగ్ అండ్ హియరింగ్. అంటే చూడడము, వాసన చూడడము,
వినడము, ఈ 3 కూడా దేనికి సంబంధించింది? ఇది పూర్తిగా అంటే సూక్ష్మ ప్రపంచానికి సంబంధించింది. కాబట్టి ఇంకా చివరిగా మనం తీసుకున్నప్పుడు లాస్ట్ కి ఏమవుతోంది? సో లాస్ట్ ఇంకా ఫ్యూ సోల్స్ కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందండి? నాగేష్ గారు మీరు చదువుతారా? సారీ జయబాబు గారి, నాగేష్ గారు నేను అప్పుడే మర్చిపోయినాను. థర్డ్ పేజ్ అండి, పేజ్ నెంబర్ 3 అండి. చూస్తాను నిమిషం మరి. పేజ్ నెంబర్ 3 అండ్ పేరా కూడా థర్డ్ పేరా అండి. పేజ్ నెంబర్ 3 కదా అది. ఓకే, పేజ్ నెంబర్ 3 అండి, పేరా కూడా థర్డ్ పేరా. 1 మంత్ నుంచి ట్రావెల్ అయిపోయి కొంచెం అంత కనెక్షన్ పోయింది అది. కొద్దిగా రిఫ్రెష్ చేసుకోవాలి, రియల్ చేసుకోవాలి. సారీ హరి, ఐఎమ్ నాట్ ఏబుల్ టు లొకేట్. ఇట్స్ ఓకే అండి, ఇట్స్ ఓకే. సో ఇక్కడ మనకి థర్డ్ పేరా తీసుకున్నప్పుడు సోల్స్ with mental impressions through the mental body or mind in the mental sphere experience only seeing, and this seeing is the seeing of God. సో ఏమైపోయింది? ఫ్యూసల్ అనేటువంటి వాళ్ళు ఎలా తయారయ్యారు అన్నప్పుడు, అంటే 4th ప్లేన్ దాటిన తర్వాత ఆ మెంటల్ ఇంప్రెషన్ అంటే ఏమైపోతుంది ఇక్కడ? ఎందుకు ఫ్యూసోల్స్ అనే మాట చెప్పినప్పుడు అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా స్పష్టంగా ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు మనకి క్లియర్ గా అన్నప్పుడు, ఇప్పుడు ఐఎమ్ ఫర్ మోస్ట్ అని కాకుండా, ఐఎమ్ ఫర్ సమ్ అని కాకుండా, ఐఎమ్ ఫర్ ఫ్యూ అనే మాట చెప్పినప్పుడు ఆ మాట వెనకున్న అంతరార్థం ఏంటండి? ఎందుకు అనేసి ఫ్యూ బాబాకి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది అంటే, నేను వచ్చింది సమస్త ప్రాణకోటి కోసం అయినప్పటికీ కానీ కొద్ది మంది మాత్రమే నా అవతరణని, నా రాకని గుర్తించి సద్వినియోగం చేసుకునేది కొద్ది మంది మాత్రమే అని చెప్పడం, దాని వెనకున్న అంతరార్థం ఏంటండి? మనకేం చెప్పాడు అవుతాడు గతంలో? మోస్ట్ సోల్ నుండి పాత ఎస్ అని చెప్పారు. వాళ్ళు ఆత్మ యొక్క జీవితాన్ని గడుపుతారు. ఇంకొకసారి అని చెప్పారు. సార్ వాళ్ళు ఆత్మ యొక్క జీవితాన్ని గడుపుతుంటారు. ఆత్మ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఓకేనండి. ఇంకా అండి ఇంకొక లక్షణం ఉంది వాళ్ళలో, సంసోల్లో లేనటువంటి లక్షణము ఒక ఫ్యూ సోల్లో. ఎస్ అరుణ. అనే వాళ్ళు చూడడం అనే ఒక అనుభవాన్ని మాత్రమే కలిగి ఉంటారు అన్నయ్య. ఓకే, భగవంతుని చూడడం అనేది కలిగి ఉంటారు. ఓకే, ఇంకా అతి ముఖ్యమైన పాయింట్ కొనసాగిస్తారనే జర్నీ అనేది పాత్ అనేది. దట్స్ ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్, కొనసాగించడం ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రారంభించడం అనేది సరిపోదు. ఇప్పుడు నేను ఎక్కడికైనా ఊరికి వెళ్ళాలంటే, ఇప్పుడు నేను ఇంటి నుండి బయలుదేరి స్టేషన్కి వెళ్ళాను, ఇంటి నుండి బయలుదేరేశాను అంటే ప్రయాణం మొదలు పెట్టాను, కానీ నేను ఇంకా గమ్యం చేరలేదు. స్టేషన్ లోనే ఉన్నాను, ట్రైన్ వచ్చింది వెళ్ళిపోయింది, ట్రైన్ వస్తోంది వెళ్ళిపోతోంది. అంటే ఇప్పుడు నేను ప్రయాణం మొదలు పెట్టినా కూడా గమ్యానికి దూరంగా ఉండడానికి కారణం ఏంటి? కొనసాగించలేదు. ఆ మాట వెనక అంతరార్థం అది. యాక్చువల్గా కరెక్ట్ గా తీసుకుంటే అవతాడు చెప్పే ప్రతి మాటని శ్రద్ధతో ఆలకిస్తే దాని వెనక ఉన్నటువంటి గూఢార్థం ఏదైతే ఉందో దాన్ని కాస్త పట్టుకునే ప్రయత్నం చేస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు చాంగ్దేవ్ మహారాజు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఇట్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. 1400 సంవత్సరాల పాటు ఒకే 4వ భూమికిలో మహాయోగిలో ఉండిపోయాడు. అంటే ప్రారంభించాడు, అంతవరకు కొనసాగించలేకపోయాడు అతడు మళ్ళీ 1400 సంవత్సరాల తర్వాత 14 సంవత్సరాల వయసు గల ముక్తాబాయి అనేటువంటి సద్గురు చేత కొనసాగించి వచ్చిన పనికి ఆత్మ సాక్షాత్కారం కలిగింది అతనికి. కాబట్టి గమ్యంకి వెళ్ళాలి అన్నప్పుడు ఫస్ట్ ఏంటి, నీకు ఇక్కడ మన భౌతికంగా తీసుకున్నాం అంతే కదండి. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు అక్కడి నుంచి బయలుదేరేసానండి అన్నప్పుడు, నువ్వు బయలుదేరా సరేనాయనా, ఏ రూట్ లో వస్తున్నావు, ఎప్పుడు బయలుదేరావు, ఏ రోడ్ లో వస్తున్నావు, ఏ బండి మీద వస్తున్నావు అనేది అడుగుతారు అవతల వ్యక్తి. దాన్ని బట్టి నువ్వు గమ్యం ఎప్పుడు చేరాలనేది కూడా అవతల వ్యక్తి ఈజీగా చెప్పేస్తాడు.
అర్థమవుతుంది కదండి. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే కేవలం పాత్ బిగిన్ చేస్తే సరిపోదు. దట్ పాత్ షుడ్ బి కంటిన్యూస్ గా ఉండాలి. అది నిరంతరాయంగా కొనసాగించేలాగా ఉండగలిగి అలా ఆ మార్గాన్ని కొనసాగించిన వాళ్ళు ఫ్యూ సోల్స్. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ మనకి. ఎందుకంటే ఇది ఒక్కొక్క విషయాన్ని మనం గనుక కొద్దిగా కొంచెము ఇంపార్టెంట్. అందుకే ప్రతిసారి అవతాడు ఏం చెప్తున్నాడు, బీ కాన్షియస్. నువ్వు ఒకవేళ నువ్వు 4వ భూమికి వెళ్ళినా కూడా నువ్వు కాన్షియస్ గా లేకపోతే నువ్వు కూడా చాంగ్దేవ్ మహారాజ్ లో స్టక్ అయిపోతావు, అక్కడ ఉండిపోతావు. అంటే నేను అన్ని మొత్తం సాధించేశాను, నేను నా యొక్క గమ్యం చేరిపోయాను అనే విధంగా అక్కడి నీ యొక్క సూక్ష్మ సంస్కారాలు కూడా నిన్ను అడ్డుపడతాయి. అక్కడ కూడా నువ్వు అతీతంగా వెళ్ళలేవు. కాబట్టి అవతాడు చెప్పే మాట ఏమవుతోంది, నువ్వు ఆ యొక్క కాన్షియస్నెస్ ఆఫ్ సెల్ఫ్, ఆత్మ యొక్క ఎరుక కలిగేంత వరకు నువ్వు ఎరుకతోనే ఉండాలి. నువ్వు ఇప్పుడు స్థూల శరీరం యొక్క ఎరుకలో ఉన్నావు, తర్వాత సూక్ష్మ శరీరం యొక్క ఎరుకలోకి వస్తావు, తర్వాత మానసిక శరీరం యొక్క ఎరుకలో ఉంటావు. అక్కడ నీ పూర్తి అయిపోయిందంటే లేదు. నువ్వు పూర్తిగా తర్వాత ఉన్నటువంటి ఎటువంటి ఎరుక రావాలి నీకు అన్నప్పుడు ఆత్మ యొక్క ఎరుక రావాలి. కాబట్టి ఆత్మ యొక్క ఎరుక వచ్చేంత వరకు నువ్వు ఎరుకతోనే ఉండాలి. కాబట్టి అందుకే ఎరుకతో నిత్యంగా నిరంతరాయంగా మెహరోపాసన నువ్వు కొనసాగించగలగాలి. ఇది మనకు అవతాడు చెప్పిన మాట. ఇక చివరిగా తీసుకున్నప్పుడు ఏమవుతోంది, వెరీ ఫ్యూసల్ అంటే కంప్లీట్ గా కాన్షియస్నెస్ ఆఫ్ సెల్ఫ్, తనను తాను ఆత్మ సాక్షాత్కారం కలిగించుకున్నాడు. కాబట్టి ఒక్కొక్క పాయింట్ అనేది కూడా మనం అర్థం చేసుకున్నప్పుడు మోస్ట్ సోల్ సంసోల్ ఎలా అయ్యాడు అన్నప్పుడు తీసుకున్నప్పుడు అక్కడ ఎలా పాత్ బిగిన్ చేశాడు అన్నప్పుడు తెలుసుకున్నాడు. అతడికి డీపర్ రియాలిటీ మీద అతనికి కూడా కాన్షియస్ లాంగింగ్ అనే లక్షణం ఉంది. కానీ ఏదో లైఫ్ లో ఏదో జరిగితే తప్ప, ఏదో సంభవిస్తే తప్ప అతడిలో టర్నింగ్ పాయింట్ రాదు. మనందరి జీవితాల్లో బాగా అబ్జర్వ్, ఒక సద్గురువు కానీ సత్పురుషుల జీవితాన్ని మనం జాగ్రత్తగా దగ్గరుండి గమనిస్తే ఎక్కడో ఒక టర్నింగ్ పాయింట్లు కనబడుస్తుంది. ఒక రమణ మహర్షి తీసుకున్నప్పుడు డెత్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఒక వేమను తీసుకుంటే ఒక వేశ్య కావచ్చు, లేకపోతే తులసిరామ్ తీసుకుంటున్నప్పుడు తన భార్య ద్వారా చెప్పబడినటువంటి వాస్తవం కావచ్చు, ఒక అన్నమయ్య తీసుకుంటే తన మరదల ద్వారా అక్కడ ఉన్నటువంటి కామం నుండి పూర్తిగా కామ రాహిత్యానికి తీసినటువంటి ఆ టర్నింగ్ పాయింట్ కావచ్చు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆ మళ్లింపు అంతర్గతంగా వాళ్ళ కలిగిన టర్నింగ్ పాయింట్ అనేది చూస్తున్నప్పుడు ఎక్కడి టర్నింగ్ పాయింట్ అయ్యారు వాళ్ళందరూ అన్నప్పుడు తన ఆత్మ యొక్క జీవితాన్ని గడపడానికి ఈ ఇంద్రియ పరమైనటువంటి జీవితాన్ని పరిత్యజించినటువంటి దృశ్యాలు కనబడతాయి. ఇదంతా కూడా ఇట్ హ్యాపెన్స్, ఇది సంభవిస్తుంది, ఇది జరగడం కాదండి. అవతాడు ఎప్పుడు చెప్తాడు, ఇట్ విల్ హ్యాపెన్స్ అంటాడు అవతాడు. ఇది జరగడం కాదంట, ఇది సంభవిస్తుంది. అలా వాళ్ళ జీవితాన్ని ఒక్కసారి పరిశీలిస్తే నీకు కూడా అలా సాధ్యపడుతుంది. కానీ నువ్వు కూడా, అందుకే నేను చిన్న వాటిని నీ నుండి నేను ఆశిస్తున్నాను, చిన్న వాటిని ఆశిస్తున్నాను. అవి గనుక నువ్వు చేయగలిగితే ఎస్, నువ్వు కూడా, ఎందుకంటే వాళ్ళలో ఉన్న గొప్ప మానవ జన్మేం కాదు, నీకున్న అధమమైన మానవ జన్మ అనుకుంటున్నావో ఏమీ లేదు. ప్రతి మానవ జన్మ ఉన్నతమైనదే. అది తీసుకోవడంలో, గుర్తించడంలో మార్పులు ఉంటాయే తప్ప ప్రతి మానవ జన్మ ఉన్నతమైనదే. కొంతమంది గుర్తించి సద్వినియోగం చేసుకుంటారు, కొంతమంది గుర్తించక మళ్ళీ అదే పునర్జన్మలో పడుతుంటారు. కాబట్టి చిన్న వాటికే నువ్వు గనుక నేను ఆశిస్తున్నాను అని చెప్పాడు అవుతాడు. నేను మీ ముందు ఆశిస్తున్నాను, ఒక చిన్న పనులు చేయండి అన్నాడు. గుర్తుందండి మనకి అవుతాడు, నన్ను సంతోష పెట్టే కొన్ని చిన్న పనులు చెయ్యండి, అది చేస్తే మీరు నన్ను సంతోష పెడతారు అన్నాడు అవుతాడు. ఏంటంటే చిన్న పనులు, పాప పుట్టుకలు, పాప పుణ్యాలు అన్నిటికి అతీతంగా ఉంటే సంతోషపడతారు. సో మనకి అవతాడు చెప్పినటువంటి మాటలు ఏంటి, ఫస్ట్ స్టార్టింగ్ ఇంతవరకు నువ్వు చేసిన పనులు ఏంటి, పునర్జన్మ ప్రక్రియలో ఇన్ని జన్మల్లో నువ్వు చేసిన ఘనకార్యం అంటూ ఏదైనా ఉంది అన్నప్పుడు చావు పుట్టుకలు, పాప పుణ్యాలు, సుఖ దుఃఖాలు. కాబట్టి నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను, నీ నుండి ఆశించే చిన్నవి ఏంటి అన్నప్పుడు వీటికి అతీతంగా ఉండరా. రేపు ఏడుపు వచ్చింది, ఏడవకుండా ఉండు. నవ్వు వచ్చింది, నవ్వకుండా కొంచెం అతీతంగా ఉండు.
మామూలుగా ఉండి జస్ట్ బీ నార్మల్ గా ఉండగలిగితే చాలు. నార్మల్ గా ఉండే ప్రయత్నం చేయి. కష్టమేమో, నార్మల్ ప్రయత్నించి చూడు. అలా ఉండడం వలన ఏం కలుగుతుంది? నన్ను సంతోష పెట్టావు కదా, ఇప్పుడు నీ సంస్కారాలను సంతోష పెట్టలే, నీ అహంకారాన్ని సంతోష పెట్టట్లే, నన్ను సంతోష పెడుతున్నావు. దానికి నీ సంస్కారాలు అంత తేలిక సహకరించదు. ఏం చేస్తుంది? బాబాని సంతోష పెట్టడం ఏంటి, ఇంట్లో వాళ్ళని సంతోష పెట్టాలని చెప్తుంది. కానీ నన్ను సంతోష పెట్టడానికి మాత్రం నీ సంస్కారం అంత తేలిక సహకరించదు. కానీ సహకరింప చేసుకొని గనుక నేను నన్ను సంతోష పెట్టగలిగితే, వాటన్నిటికీ నువ్వు అతీతంగా ఉండగలిగితే నీలో కలిగే గొప్ప ఆధ్యాత్మిక ప్రయోజనం ఏంటో తెలుసా? అవుతాడు వెంటనే చెప్పాడు, నీ సంస్కారాలు బలహీన పడతాయి అని అడవుతాడు. నీ సంస్కారాలు బలహీన పడుతుంది, నిన్ను శాసించే ఆ స్థూల సంస్కారాలు బలహీన పడడంతో వెంటనే నీ ఆలోచన బలంగా తయారవుతుంది. ఇది ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని పొందడానికి ఒక మార్గము. గుర్తు పెట్టుకో, ఇది ఎల్లప్పుడూ ఆల్వేస్ రిమెంబర్ అని అడుగుతాడు. ఇది ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకో. అందుకే నన్ను సంతోష పెట్టడం తప్ప నీకు నిజంగా ఇక్కడ నువ్వు చేయాల్సిన పని అంటూ ఏమీ లేదు. నువ్వు ఈ లోకాన్ని ఎంత సంతోష పెట్టినా కూడా అది కేవలము కొంత సమయానికి పరిమితమైనదే. కానీ లోకేశుడైనటువంటి నన్ను సంతోష పెట్టే ప్రయత్నం చేయడం వల్ల నిన్ను నువ్వు తరింప చేసుకునే అవకాశం నేను నీకు ఇస్తానని చెప్పాడు అవుతాడు. కాబట్టి వాటికి అతీతంగా ఉండడం వల్ల నీకు కలిగేటువంటి ఆధ్యాత్మిక ప్రయోజనం వైపు దారి తీసేటువంటి ఒక అత్యద్భుతమైన నీ జీవితంలో కలిగే మార్పు ఏంటి? మొట్టమొదటిది, నిన్ను అనేక జన్మల నుండి శాసించేటువంటి స్థూల సంస్కారాలు నిన్ను శాసించకుండా బలహీన పడతాయి. ఇంతవరకు కేవలము ఆలోచన లేకుండా ఊహల్లోని బ్రతికినటువంటి నువ్వు ఆ ఊహ నుండి బయటపడి, ఊహ నుండి ఎప్పుడైతే ఊహాతీతంగా తయారయ్యావో నీ ఆలోచన బలంగా ఉంటుంది. ఆలోచన ఎప్పుడైతే బలంగా ఉందో నువ్వు ఏం చెయ్యాలో నీ కళ్ళ ముందు నీకు స్పష్టంగా కనబడుతుందని చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి ఇది ప్రాసెస్ మనకి ఇంతవరకు చెప్పినటువంటిది మనకి గతంలో స్టార్ట్ చేయడానికన్నా ముందే మనకి బేసిక్ పాయింట్స్ ఇవన్నీ మనకు అవుతాడు చెప్పుతూ వచ్చాడు. కాబట్టి మళ్ళీ ఈ రోజు కూడా మనకి ఇంకొకసారి రివిజన్ చేయడం జరిగింది. కాబట్టి సో ఈ విధంగా అవుతాడు మనకి గాడ్ స్పీక్స్ అనేటువంటి ఫస్ట్ పార్ట్ అనేది కంప్లీట్ చేసి, అంటే స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో ఉన్నటువంటి విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ సెకండ్ పార్ట్ కి వచ్చి ఈ రోజు కూడా మనకి ఆల్మోస్ట్ సెకండ్ పార్ట్ కూడా కంక్లూషన్ పార్ట్ లో ఉన్నాము. సో సెకండ్ పార్ట్ కి వచ్చేసరికి అవుతాడు ఏం చెప్తున్నాడు, అన్ని విషయాలు అసలైన జర్నీ ఎలా మొదలయ్యింది అంటే జరుగుతున్నటువంటి ఇప్పటి నా కథలో ఏం చేస్తున్నాడు అవుతాడు మనకి గత కొన్ని రోజుల నుంచి జరిగిపోయిన నిన్నటి నా కథను మళ్ళీ చూపిస్తున్నాడు. జరిగిపోయినటువంటి నిన్నటి నా కథ ఏంటి? పరిణామ ప్రక్రియ, నా యొక్క ఆత్మ యొక్క ప్రయాణము, మూలము, పునాది, ఆధారము, ఈ మూడు మళ్ళీ చూపిస్తున్నాడు నాకు. ఏం చేస్తున్నాడు? నా యొక్క ఆత్మ యొక్క మూలము, నా ఆత్మ యొక్క పునాది, నా ఆత్మ యొక్క సారం ఏదైతే ఉందో దాన్ని చూపిస్తున్నాడు అవుతాడు. 1 by 1 ఫస్ట్ ని చూపిస్తున్నాడు. ఎందుకు చూపిస్తున్నాడు అనే ప్రయోజనం మనం తీసుకున్నప్పుడు గతంలో మనకి స్పష్టంగా చెప్పాడు అవుతాడు. ఏం చెప్పాడు? ఒక చైతన్యం అనేది కూడా వికసింప చేసుకుంటూ ఇప్పుడు నేను పూర్తి చైతన్యాన్ని ఎలా నేను సాధించాను, ఎటువంటి ప్రయాణాలు చేయడం వలన, ఎటువంటి ప్రయాణాలు ఈ యొక్క చైతన్యం అనేది వికసింప చేసుకోవడం ద్వారా ఈ పూర్తి చైతన్యాన్ని పొందగలిగాను అనేది గుర్తు పెట్టుకోవడానికి ఆ ఒక్క ఉద్దేశంతోని, ఆ ఒక్క ప్రయోజనంతోనే ఇప్పటి నా కథల్లో జరిగిపోయినటువంటి నిన్నటి నా కథను మళ్ళీ నాకు అవతాడు చూపిస్తున్నాడు. కాబట్టి నిన్న జరిగిపోయిన నా కథని నాకు మళ్ళీ చూపిస్తున్నాడు నా కథానాయకుడైన మెహర్ బాబా. సో ఏం జరిగింది నా గతంలో మనం చూసుకున్నప్పుడు? సంస్కారాలు పెంచుకోవడము, పెరుగుతున్నటువంటి సంస్కారాలకి నా చైతన్యాన్ని వికసింప చేసుకోవడము. కాబట్టి ఇక్కడ అది అనేక విధాలైనటువంటి రూపాలు, అనేక విధాలైనటువంటి రాజ్యాలలో కూడా ఈ విధమైనటువంటి అసోసియేటివ్ ఐడెంటిఫికేషన్ డిసోసియేట్ చేస్తూ చివరికి వచ్చేసరికి ఏం చెప్పాడు అవుతాడు? పూర్తిగా వచ్చేసరికి ఇక్కడ పూర్తిగా అంటే ఒక పాక్షికమైనటువంటి చైతన్యం వరకు ఇప్పటి వరకు వచ్చాను.
నిన్న మనకి కంప్లీట్ చేసినంత వరకు ఎవరికి వాళ్ళు కనెక్ట్ చేసుకున్నప్పుడు, సో నిన్నటి నా కథలో ఎక్కడి వరకు తీసుకొచ్చాడు అవుతాడు, నిన్న మొన్న గత మెహరోపాసన వరకు అంటే జంతువు వరకు తీసుకొచ్చాడు. అంటే పాక్షికమైనటువంటి ఆ చైతన్యాన్ని ఎంత వరకు సాధించుకున్నాను, ఎక్కడి నుండి అన్నప్పుడు స్లైటెస్ట్ కాన్షియస్ నుండి పార్షియల్ కాన్షియస్నెస్ వరకు నా జర్నీ ఎలాగైతే కొనసాగిందో అవన్నీ కూడా నాకు మళ్ళీ అవతారుడు. ఎందుకంటే ఇప్పటి నా ఫుల్ కాన్షియస్నెస్ ని గుర్తించాలి, ఇప్పటి నా పూర్తి చైతన్యాన్ని నేను గుర్తుంచుకోవాలి. ఎందుకంటే గుర్తించి గుర్తుంటే తప్ప నేను దాన్ని సద్వినియోగం చేసుకోలేను. నాకు ఏదైతే ఉందో దానిని నాకు ఉందన్న విషయం మర్చిపోయాను. ఎందుకు మర్చిపోయాను? గుర్తించలేదు కాబట్టి. గుర్తిస్తే మర్చిపోను. కాబట్టి గుర్తించి గుర్తుంచుకుంటే తప్ప అది సద్వినియోగం చేసుకోలేను. ఎలా సద్వినియోగం చేసుకోవాలి నా పూర్తి చైతన్యాన్ని అన్నప్పుడు భగవత్ స్థితికి సంబంధించినటువంటి అనంత చైతన్యాన్ని పొందాలి అంటే ఒక్కటే ఒకటి సాధ్యము. ఎందుకు? ప్రతిసారి అవతారుడు మానవ జన్మ ద్వారానే నీకు మోక్షం కలుగుతుంది. అది ఎవరైనప్పటికీ కూడా ఎంత గొప్ప స్థితిలో ఉన్న వాడైనప్పటికీ కూడా ఖచ్చితంగా కనీసం ఒక్క మానవ జన్మ అనేది ప్రాప్తింప చేసుకొని ఆ మానవ జన్మ ద్వారానే ఆ పూర్తి చైతన్యం ద్వారానే అనంత చైతన్యమైనటువంటి ఆ భగవత్ స్థితిని సాధించాలి. కాబట్టి అనంత చైతన్యం అంటే ఏమవుతోంది? అది భగవత్ స్థితి. కాబట్టి అటువంటి అనంత చైతన్యాన్ని స్లైటెస్ట్ కాన్షియస్ తో కుదరదు, స్లైటెస్ట్ కాన్షియస్ సాధించడం కుదరదు. పోనీ జంతువుగా వచ్చినప్పుడు దాంతో పాక్షికమైనటువంటి చైతన్యంతో అనంత చైతన్యాన్ని సాధించచ్చా అంటే అది కూడా కుదరదు. అందుకోసమే అవతారుడు అనాది కాలం నుండి ఏం చెప్తున్నాడు? ఎవరైనా ఎటువంటి ప్రాణి అయినప్పటికీ కూడా మోక్షం పొందాలి, నేను భగవంతుడు అనేటువంటి నిజమైన సమాధానాన్ని సమాధానపరుచుకోవాలి అంటే అతడికి ఉన్నటువంటి ఆ ప్రాణికి ఉన్నటువంటి ఒకే ఒక దిక్కు ఏంటి? మానవ జన్మ. అటువంటి దానికోసమే ఉద్దేశించబడింది మానవ జన్మ. అది గుర్తించక, అది గుర్తుంచుకోలేక, సద్వినియోగం చేసుకోలేక మానవుడు కేవలం మానవుడిగానే ఉండిపోతూ మళ్ళీ మళ్ళీ పునర్జన్మలో పడుతూ ఉన్నాడు అంటాడు అవుతాడు. సో ఈ విధంగా కంటిన్యూ చేస్తూ అవుతాడు ఏం చేస్తున్నాడు? సో నిన్నటి వరకు ఆ పాక్షికమైనటువంటి చైతన్యాన్ని ఎలా పొందాను అని చెప్పిన తర్వాత నెక్స్ట్ మానవ అంటే ఇప్పుడు జంతువు తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి మానవ జన్మ గురించినటువంటి వివరణ మనకి అందించబోతున్నాడు. కాబట్టి ఆ మానవ జన్మలో ఏం జరిగింది, ఆ మానవ జన్మ ప్రాప్తించడం తర్వాత మొట్టమొదటిగా ఏం జరిగింది అనేటువంటి అవతార పురుషుడి యొక్క మాటల్ని మనము అంజప్ప గారు మరియు అక్కమ్మ గారి ద్వారా ఆలకిద్దాం. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की. These impressions must necessarily be experienced and exhausted, and hence the consciousness of the soul now associates itself with the another suitable medium, and the soul purpose tends to identify itself through its own consciousness with the most first human form. This human form is no other than the consolidated mode or cast of the impressions of the most last species of the animal form. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. ఈ సంస్కారాలు తప్పనిసరిగా అనుభవించబడి ఖాళీ చేయబడవలసినదే. కనుక ఆత్మ యొక్క చైతన్యము ఇప్పుడు మరొక తగిన మాధ్యమముతో సహచర్యం చేస్తుంది. మరియు ఆత్మ తప్పనిసరిగా తన స్వీయ చైతన్యం ద్వారా మొట్టమొదటి మానవ రూపంతో తదాత్మతం చెందడానికి మొగ్గు చూపేలా దాహోదం చేస్తుంది. ఈ మొట్టమొదటి మానవ రూపం చిట్ట చివరి జంతు రూప జాతి సంస్కారాల గని అనుభవించిన మూస లేకపోతే
తప్ప మరొకటి కాదు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. సో ఇక్కడ మానవ జన్మ స్టార్ట్ అయిందండి. అంటే మనిషిగా మానవ జన్మ అనేది నిన్నటి నా కథలో పూర్తయి ఇప్పటి నా కథతో మొదలైంది. సో ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు వచ్చామండి. ఇప్పుడు వచ్చాం అంటే ఇంతకాలం తర్వాత సో అవతారుడు ఇన్ని రోజుల తర్వాత ఇప్పటి నా కథకి తీసుకొచ్చాడు. ఎస్, ఇప్పుడు నువ్వు రారా, ఇప్పటి నీ కథకి నువ్వు రారా అని చెప్పి ఇప్పుడు నా కథలోకి నన్ను తీసుకొచ్చాడు అవుతాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అవుతాడు? ఇవి కూడా సేమ్ ప్రాసెస్ చెప్తున్నాడు. ఈ సంస్కారాలు తప్పనిసరిగా అనుభవించబడి ఖాళీ చేయబడవలసింది. కాబట్టి ఆత్మ యొక్క చైతన్యము ఇప్పుడు మరొక మాధ్యమంతో సహచర్యం చేస్తుంది. మరియు ఆత్మ తప్పనిసరిగా తన స్వీయ చైతన్యం ద్వారా మొట్టమొదటి మానవ రూపంతో తనను తాను గుర్తింపు చెందడానికి మొగ్గు చూపేలా దోహదం చేస్తుంది. కాబట్టి ఈ మొట్టమొదటి మానవ రూపము చిట్ట చివరి జంతు రూప సంస్కారముల ఘనీభవించిన మూస తప్ప మరొకటి కాదు. సో మనకి ఇదే మాట మనకి అవుతాడు రిపీట్ చేస్తాం. ప్రాసెస్ మాత్రం అదేనండి. ఇప్పుడు మానవ జన్మ తీసుకున్నప్పటికీ కూడా ఇది ఎక్కడి నుంచి వచ్చింది? గత జన్మకి సంబంధించినటువంటి సంస్కారముల యొక్క ఘనీభవించిన మోసే. ప్రతిదీ కూడా మనం పరిణామ ప్రక్రియలో ఎక్కడ చూసామో మనకి ఇదే విషయం చెప్తున్నాడు. కాబట్టి మొట్టమొదటి ఫస్ట్ ఏదైతే ఉందో అది దేనికి సంబంధించింది? గత జాతికి సంబంధించినటువంటి ఆ సంస్కారముల యొక్క ఘనీభవించినటువంటి మోస. ఇక్కడ మనకి అవతారుడు ఇంతవరకు చెప్పని ఒక గొప్ప మాట వాడాడు. ఇక్కడ ఒక గొప్ప మాట వాడాడండి. ఎవరైనా గమనించారండి? ఈ పేరాలో మొట్టమొదటిసారిగా మనకి ఫస్ట్ టైం ఒక పదం వాడాడు అవుతాడు ఇక్కడ ఈ పేరాలో. మీరు ఎవరైనా గమనించారా? నెసెసర్లీ ఎక్స్పీరియన్స్డ్. నెసెసర్లీ ఎక్స్పీరియన్స్డ్ వాడారండి, చాలాసార్లు వాడారు బాబా మీకు. ఆత్మ యొక్క చైతన్యం. వాడని పదం ఆత్మ యొక్క చైతన్యము కాదు. స్వీయ చైతన్యం ద్వారా స్వీట్ చైతన్యం, ఓన్ కాన్షియస్నెస్ ఫస్ట్ టైం వాడేది అవుతాడు ఇక్కడ. ఓన్ కాన్షియస్నెస్ చూడండి, ఫస్ట్ టైం అవుతాడు. ఇన్ని రోజుల్లో మనకి ఆల్మోస్ట్ 26 పేజెస్ లో ఎక్కడ కూడా ఇంతవరకు వాడని పదం వాడుతున్నాడు. ఫస్ట్ టైం వాడుతున్నాడు అవుతాడు. ఎందుకంటే ఒక మనిషిగా, ఎందుకంటే నీ నిజ స్వరూపమే అది. ఎందుకంటే నీది అంటే నీ సొంతమైనది ఏదైతే ఉందో ఆ సొంతాన్ని నీకు మళ్ళీ గుర్తించేలా చేయడానికి అన్ని ప్రయాణం చేయించాడు. చూడండి ఎంత గొప్పగా ఉంది చూడండి. అలా ఇది ఓన్ కాన్షియస్నెస్, అది నీదేరా, అది నీ స్వరూపమే. ఆ స్వరూపం నీది అనేది తెలియచేయడానికి నీకు ప్రయాణం చేయిస్తే తప్ప నీకు అర్థం కాదురా. నీ ఓన్ అది నీ యొక్క సొంత, నీ వ్యక్తిగతమైనటువంటి చైతన్యం. అది నీ నిజ స్వరూపం. ఆ స్వరూపంగానే ఉన్నావు, కానీ ఆ స్వరూపాన్ని విడిచిపెట్టి నువ్వు ఏదో అనుకుంటున్నావే, అదే అజ్ఞానం. కానీ ఎప్పుడైతే ఇదే కదా నా చైతన్యము, ఇదే కదా నా ఎరుక, ఇదే కదా నా నిజ స్వరూపం అనేటువంటి ఆ వాస్తవానికి వచ్చావంటే మాత్రము అజ్ఞానం అనేది ఈజీగా పోతుందిరా. గొప్ప పదం అండి అది. ఫస్ట్ టైం వాడుతున్నాడు అవుతాడు. మనకి ఇన్ని రోజుల్లో ఎప్పుడు వాడలేదు ఆ పదాన్ని. ఫస్ట్ టైం వాడుతున్నాడు. అది ఎవరిది అన్నప్పుడు అది నీ యొక్క వ్యక్తిగతమైన చైతన్యం రా, నీ ఎరుక అది. ఎందుకంటే నువ్వు నిజానికి ఆత్మవే. కానీ ఏమవుతోంది అన్నప్పుడు అందుకే అప్పుడప్పుడు చెప్తున్నాడు అవుతాడు, ప్రతిసారి చెప్తున్నాడు. ప్రతిసారి కాన్షియస్నెస్ ఆఫ్ ది సోల్ అని చెప్పినప్పుడు అది అసలు శరీరాలకి పరిమితం అవుతోంది తప్ప. కాబట్టి ఎందుకంటే నీకు శరీరాలకి పరిమితమయ్యేటువంటి ఎరుక నుండి ఆత్మ యొక్క ఎరుక కావాలి అన్నప్పుడు నీకు ఒక చైతన్యం అనేది నీలో అంతర్లీనంగా ఉంది. అది గుర్తించాలి అంటే, ఆ గుర్తుంచుకోవాలి అంటే నువ్వు కాస్త ప్రయాణం చేయాలిరా. ఇంతవరకు మనకు అవతాడు చేయించిన ప్రయాణము అదే జర్నీ ఆఫ్ ఎవాల్వింగ్ కాన్షియస్నెస్. అంటే ఎటువంటి ప్రయాణం ఇది? వికసిస్తున్న చైతన్య ప్రయాణం చేసి అబ్బా ఇప్పుడుకొచ్చావురా, ఇదిరా నీ నిజ స్వరూపము, ఇదిరా నీ చైతన్యము, ఇదిరా నీ ఎరుక, ఇదిరా నువ్వు చేయాల్సిన పని. ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి ఆ పదం. ఇది చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి సో ఏం చేస్తున్నాడు అవుతాడు ఇక్కడ చెప్పిన మాట, దీస్ ఇంప్రెషన్స్ మస్ట్ నెసెసర్లీ బి ఎక్స్పీరియన్స్డ్
and exhausted, and hence the consciousness of the soul now associates itself with another suitable medium, and the soul perforce intends to identify itself through its own consciousness with the most first human form. ఫస్ట్ టైం వాడుతున్నాడు అవుతాడు ఒక్కసారి. ఎందుకంటే అది ఇప్పుడు వచ్చావు అంటే నువ్వు ఏ పని చేయడానికి నీ యొక్క జన్మకి అర్థం పరమార్థం నెరవేరే సమయం ఆసన్నం అయ్యింది. వచ్చావురా, రావాల్సిన చోటుకు వచ్చావు. ఎస్, ఇక్కడ నీకు మాత్రము ఈ చైతన్యం అనేది ఉంది. అలా ఈ మొదటి మానవ జన్మ ద్వారా. కాబట్టి అత్యంత మొదటి మానవ రూపంతో నీ యొక్క ఓన్ కాన్షియస్నెస్. చూసారు లైన్, చూసారా ఎలా? ఓన్ కాన్షియస్నెస్ విత్ ద మోస్ట్ ఫస్ట్ హ్యూమన్ ఫామ్ అంటే మానవ రూపంతోనే నీ యొక్క వ్యక్తిగతమైన ఎరుక అనేది ఏర్పడుతుంది. అది మిగతా యానిమల్ గా పరిణామ ప్రక్రియలు ఎక్కడ ఉన్నంత వరకు అది దానికి యానిమల్ కాన్షియస్ వచ్చినప్పుడు అది యానిమల్ కాన్షియస్ అన్నాడు. స్టోన్ కి సంబంధించినంత వరకు స్టోన్ కాన్షియస్ అన్నాడే తప్ప అవత ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఓన్ కాన్షియస్నెస్ విత్ ద మోస్ట్ ఫస్ట్ హ్యూమన్ ఫామ్ అన్నాడు అవుతాడు. కాబట్టి ఇక్కడ వాడినటువంటి చాలా అత్యద్భుతమైనటువంటి పదం అండి ఓన్ కాన్షియస్నెస్ అనేది. కాబట్టి అవతాడు ఇంకా కంటిన్యూ చేసి ఏం చెప్తున్నాడు అనే మాటని మనము మీనాక్షి అరుణ ద్వారా ఆలకిద్దామండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. Through the most first human form, the consciousness of the soul experiences and exerts the impressions of the most large species of animal form. Jai Meher Baba. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఈ మొట్టమొదటి మానవ రూపం ద్వారా ఆత్మ యొక్క చైతన్యం చిట్ట చివరి జంతు రూప జాతి సంస్కారాలను అనుభవించి ఖాళీ చేస్తుంది. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. సో ఎప్పుడైతే ఈ యొక్క మొట్టమొదటి ఈ యొక్క మానవ రూపం ద్వారా ఏం చేస్తుంది, ఈ ఆత్మ యొక్క చైతన్యం అనేది ఎటువంటి సంస్కారాలని అది ఎగ్జాస్ట్ అంటే ఎలాగైతే అనుభవించి ఖాళీ చేస్తుంది అంటే అది జంతు రూప జాతి సంస్కారాలని అనుభవించాల్సింది. అది మొట్టమొదటిది కాబట్టి. ఎందుకంటే ఆ అంటే మోస్ట్ లాస్ట్ అంటే యానిమల్ గా ఉన్నప్పుడు మోస్ట్ లాస్ట్ అంటే అత్యంత చివరిదైనటువంటి జాతికి సంబంధించినటువంటి సంస్కారముల ఘనీభవించిన మోసే కాబట్టి మొట్టమొదటి మానవ రూపము కేవలం మానవ రూపమే కాదు, సంస్కారాలు కూడా వాటికి సంబంధించింది కాబట్టి అవి వాటికి సంబంధించినటువంటి సంస్కారాలని అనుభవించి ఖాళీ చేస్తుంది. కాబట్టి ఇక్కడ అనుభవించే ప్రతిదీ కూడా పూర్తిగా అలాగే ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైం ఇక్కడ మాత్రము ఇక్కడ పూర్తి చైతన్యం అనేది ఉంటుంది అంటాడు అవుతాడు మనం చెప్పబోతున్నాడు. కాబట్టి అదంతా కూడా ఎందుకంటే నీ అంతటగా వ్యక్తిగతమైనటువంటి చైతన్యం అంటూ ఏదైనా ఉంది అంటే ఇంకా ఫుల్ కాన్షియస్ అనే పదం వాడడానికన్నా ముందు అవతాడు వాడిన పదం ఏంటి? ఓన్ కాన్షియస్నెస్. నీ వ్యక్తిగతమైన చైతన్యము ఇంకా వాడలేదండి అవుతాడు. ఫుల్ కాన్షియస్ అనే పదానికి ఇంకా రావడానికి కన్నా ముందు అర్థం కావడానికి అంటే నీ యొక్క నిజ స్వరూపము నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి స్వస్వరూపం ఏంటి? నువ్వు ఆత్మవే. కాబట్టి అటువంటి ఆత్మని నువ్వు నిజ స్వరూపాన్ని సాక్షాత్కరింప చేసుకునేలా నీకు ఉపయోగపడేటువంటి మానవ జన్మతో పాటు నీకు ప్రాప్తించినటువంటి ఒక అత్యద్భుతమైన ఆయుధమే ఈ పూర్తి చైతన్యము. కాబట్టి పూర్తి చైతన్యం అనే మాట వాడడానికన్నా ముందు అవతాడు ఏం వాడుతున్నాడు? నీ వ్యక్తిగతమైనటువంటి చైతన్యము, నీకు సంబంధించినటువంటి చైతన్యము. కాబట్టి అది ఎప్పుడు కుదిరింది నీకు? ఎప్పుడైతే మానవ రూపంతో నీకు కుదిరింది. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? మానవ జన్మతో పాటు కావలసినవన్నీ కూడా జతపరిచి ఉన్నవి. కాబట్టి ఇది సరిగ్గా అర్థం చేసుకుంటే అంటే మానవ జన్మ ఎలా ప్రాప్తించింది, మానవ జన్మ ఏ ప్రయోజనం కోసము ప్రాప్తించింది అనేటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి సత్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో ఇక వాళ్ళు దేనికి కోరుకోవాల్సిందంటే ఏమీ లేదు, ఆశించవలసినటువంటిది ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నవన్నీ కూడా గుర్తుంచుకొని సద్వినియోగం మాత్రం చేసుకోవాలి. అది మనిషి యొక్క కర్తవ్యము. అందుకే అవతాడు చెప్పిన మాట కూడా డు నాట్ షిర్క్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ అన్నప్పుడు నీ బాధ్యతల నుండి తప్పించుకోవద్దనే మాట తీసుకున్నప్పుడు ఇది నేను వ్యక్తిగతంగా చేసినటువంటి ప్రయాణపు అనుభవం మాత్రమే నేను మీతో షేర్ చేస్తున్నాను.
సో నాకేమనిపిస్తుంది అన్నప్పుడు నీ యొక్క బాధ్యతను తప్పించుకోవద్దన్నప్పుడు మొట్టమొదటిగా అవతాడు పురుషుడైన మెహర్ బాబా తప్పించుకోవద్దు అనే మాట చెప్పినప్పుడు ఎవరి నుండి ఎవరు తప్పించుకుంటారండి? సాధారణంగా ఒక పోలీస్ నుండి దొంగ తప్పించుకుంటాడు, ఒక తప్పు చేసిన వ్యక్తి తప్పించుకుంటాడు, ఇలాంటి పొరపాటు చేసిన వ్యక్తి తప్పించుకుంటాడు, కప్పి పుచ్చుకునేవాడు తప్పించుకుంటాడు. ఆ మాట అనడానికి వెనక అర్థం ఏంటి అన్నప్పుడు, నిజానికి మనిషిగా పుట్టిన తర్వాత నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, మనిషి జన్మకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, మానవ జన్మకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. సో భగవంతుడు ఏ ఉద్దేశంతో అయితే లోకానికి పంపిస్తున్నాడో ఆ ఉద్దేశం తెలుసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ నీకు ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీ ఏదో కాదు, నీ యొక్క పూర్తి చైతన్యాన్ని గుర్తుంచుకొని ఆ దానిని సద్వినియోగపరుచుకొని ఆ పూర్తి చైతన్యంతో అనంత చైతన్యమైనటువంటి భగవత్ స్థితిని పొందాలి. అలా పొందడంలో మళ్ళీ తప్పించుకొని తిరగద్దు, అదే నీ బాధ్యత అనేది నా వ్యక్తిగతమైనటువంటి ప్రయాణపు అనుభవం అండి. కాబట్టి అవతాడు చెప్పేటువంటి మిగతా విషయాల్ని మనము తర్వాత మెహరోపాసనంలో శ్రద్ధతో ఆలకించే ప్రయత్నం చేద్దామండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఓకేనండి. సో ఏదైనా క్లారిఫికేషన్ ఉందండి? సార్ జై బాబా సార్. జై మేరబ్బా రాఘవ సార్ మన మించోపు మనము డిస్కస్ చేస్తాం కదా సార్, షేర్ చేసుకోండి. మోస్ట్ ఆఫ్ ది సోల్స్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ అంటే దాని గురించి నాన్న 11th చార్ట్ లో మనకి 0 ప్లేన్ లో ఒక వర్డ్ ఇచ్చినారు సార్ ఇక్కడ. అంటే ఎవరు ఆర్డినరీ హ్యూమన్స్ అనేసి. ఓకే. మోస్ట్ ఆఫ్ హ్యూమానిటీ ఆర్ సోల్స్ బౌండ్ ఇన్ ఇల్యూజన్ సార్. అత్యధిక ఆత్మలు భ్రాంతికి బందీ అయి ఉన్నాయి. భ్రాంతిలో బందీ ఉన్నాయి సార్. అదొక్కటి ఇక్కడ చూస్తాను సార్, కనబడిచా. ఎక్కువ మోస్ట్ సోల్స్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ అనేటువంటి వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనకి చార్ట్ నెంబర్ 11 అంటే మనకి హీరో టు జీరో టు హీరో చార్ట్ నెంబర్ అది పేరు తీసుకున్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే వాళ్ళందరూ కూడా అక్కడ ఉండే ఆత్మలన్నీ కూడా ఈ భ్రాంతిలో చిక్కుబడి ఉంటుంది. బౌండ్ ఇన్ ఇల్యూషన్ అని చెప్పాడు అవుతాడు. ఎస్, గుడ్ క్లారిఫికేషన్. ఓకేనండి. ఇంకేమైనా క్లారిఫికేషన్స్ ఉన్నాయండి? ఓకేనండి. అది ఏం లేకపోతే మన నెక్స్ట్ సెషన్కి వెళ్ళిపోతాము. మన నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. అవతార్ మెహర్ బాబా की जय. హమేషా నిన్నే తలచెదము, తమాషాగా జీవించెదము, డోంట్ వరీ బీ హ్యాపీ అంటూ ధీమానిచ్చావు. హమేషా నిన్నే తలచెదము, తమాషాగా జీవించెదము, డోంట్ వరీ బీ హ్యాపీ అంటూ ధీమానిచ్చావు. తలచుకుంటే జీవితమొక్క వింత అయిన తమాషా, పయనించే దీనులకు కఠినమైనది పరీక్ష. ప్రేమ ద్వారా జయిస్తే జీవితమున్నతమౌనంటూ, డోంట్ వరీ బీ హ్యాపీ అంటూ ధీమానిచ్చావు. హమేషా నిన్నే తలచెదము, తమాషాగా జీవించెదము, డోంట్ వరీ బీ హ్యాపీ అంటూ ధీమానిచ్చావు.
అంతరిక్ష పయనము చేసి ఆదుకొనెను అన్యము, కడలి గర్భమంతా వెదికి కనుగొనెను శూన్యము. అంతరిక్ష పయనము చేసి ఆదుకొనెను అన్యము, కదలి గర్భమంతా వెదికి కనుగొనెను శూన్యము. కానీ తననే తానెప్పుడు కనుగొనలేనే లేదెప్పుడు. డోంట్ వరీ బీ హ్యాపీ అంటూ ధీమానిచ్చావు, హమేషా నిన్నే తలచెదము, తమాషాగా జీవించెదము. డోంట్ వరీ బీ హ్యాపీ అంటూ ధీమానిచ్చావు. మాటలాడకుండా నీవు మౌనమెందుకున్నావు, మౌనము సాధించనదేది మాట తీర్చదన్నావు. మాటలాడకుండా నీవు మౌనమెందుకున్నావు, మౌనము సాధించనిదేది మాట తీర్చదన్నావు. నీదు మౌనపు ధ్వనితోనే ప్రేమిక జనులకు గనిపోలే, నీదు మౌనపు ధ్వనితోనే ప్రేమిక జనులకు గనిపోతే. డోంట్ వరీ బీ హ్యాపీ అంటూ ధీమానిచ్చావు, హమేషా నిన్నే తలచెదము, తమాషాగా జీవించెదము. డోంట్ వరీ. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. ఈ పాటలో బాబా ఇచ్చినటువంటి సూక్తి డోంట్ వరీ బీ హ్యాపీ అన్న సూక్తిని తీసుకొని కవి ఈ పాటను సమకూర్చడం జరిగింది. బాబా ఎప్పుడు కూడా మనకి ఇచ్చినటువంటి ఈ ముఖ్యమైనది, మనం ఆచరించదగినది అయినటువంటి సూక్తి ఇది. ఇక్కడ కవి ఏం చెప్తున్నాడంటే, తలచుకుంటే జీవితం ఒక్క వింత అయిన తమాషా. బాబా చెప్పారు ఇది ఈ సూక్తి కూడా. ఇది మనం జీవితాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటుంటాం, భగవంతుణ్ణి చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ బాబా ఏం చెప్పారంటే, జీవితాన్ని తేలిగ్గా తీసుకోండి, భగవంతుణ్ణి మీరు చాలా సీరియస్ గా తీసుకోవాలి అని బాబా చెప్పారు. అది కూడా ఇక్కడ ఈ కవి ఇక్కడ మనకు తెలియపరుస్తున్నారు. కఠినమైన పరీక్ష అంటే ఇక్కడ మనం ఈ యొక్క స్థూల ప్రపంచంలో ఉన్నప్పుడు, ఈ స్థూల ప్రపంచంలోని విషయాలను నిజం అనుకొని ఆ భగవంతుడు అన్నది కళ్ళకు కనపడడు కాబట్టి దానికన్నా మనం కనిపిస్తున్నటువంటి స్థూల ప్రపంచమే నిజం అనుకొని దానికే అంటు పెట్టుకొని ప్రతి ఒక్క జీవితంలో సంభవించే ప్రతి ఒక్క సంఘటనలు కూడా అవి మనకు ఎదురైన ప్రతికూల సంఘటనలన్నీ కూడా చాలా పాజిటివ్ షో అన్నారు బాబా. ఇదేది కూడా సత్యం కాదు, ఇది ఒక భ్రమ అన్నారు. అయితే ఆ భ్రమలాగా మనం చూడలేకపోవడంతో అది మనకి ఎంతో కఠినంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రేమ ద్వారా జయిస్తే జీవితం ఉన్నతం అవుతుంది అంటూ ఇక్కడ కవి చెప్తున్నాడు బాబా. బాబా సూక్తే ప్రేమ సూక్తి కాబట్టి ఈ ఒక ప్రేమను మనం జీవితంలో అడవడుచుకొని ఆ ప్రతి ఒక్క సిచ్యుయేషన్ ను కూడా ఆ ప్రేమతోనే మనం చూడగలిగితే అప్పుడు ఈ యొక్క కఠినమైన పరీక్షలను మనం జయించగలుగుతాము. అలాగే అంతరిక్ష పయనము చేసి ఆదుకొనెను అన్యము అంటే మనిషి ఎంతో ఉన్నతి విజయాలు పొందాడు కాబట్టి అంతరిక్షాన్ని కూడా తను వెళ్ళగలిగాడు. అలాగే సముద్ర గర్భాన్ని కూడా అతడు అందుకోగలిగాడు. అంటే అలా పైకి వెళ్ళగలిగాడు, అలా కిందికి కూడా వెళ్ళగలిగాడు. కానీ తనను తానెప్పుడు కూడా తెలుసుకోలేకపోయాడు. ఇన్ని సాధించినప్పటికీ కూడా తనను తాను తెలుసుకోలేకపోయాడు అన్నది ఇక్కడ కవి చెప్తున్నాడు.
మాటలాడకుండా నీవు మౌనం ఎందుకున్నావు అంటూ బాబాను ప్రశ్నిస్తూ, మౌనము సాధించలేనిది మాట తీర్చలేదన్నావు. అంటే రియల్ థింగ్స్ ఆర్ గివెన్ అండ్ రిసీవ్డ్ ఇన్ సైలెన్స్ అని బాబా చెప్పిన సూక్తి ఇక్కడ కవి ఇక్కడ వాడుకోవడం జరిగింది. అలాగే మౌన ధ్వనులతోనే ప్రేమిక జనులను బాబా మేల్కొల్పారు. బాబా చెప్పారు కాబట్టి నేను మేల్కొల్పుటకే వచ్చాను, బోధించడానికి కాదు అన్నారు కాబట్టి ఈ మౌనంతోనే బాబా మనల్ని మేల్కొల్పారు అన్నది ఇక్కడ బాబా ఇచ్చిన ప్రతి ఒక్క విధాలైనటువంటి సూక్తులను వాడుకొని ఈ పాటను కవి రచించడం జరిగింది అని నాకు అనిపిస్తోంది. అవతార్ మెహర్ బాబాకి జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. ఇప్పుడు పాడిన సాంగ్ లో చిన్న కరెక్షన్స్ చెప్పొచ్చా? చెప్పండి సచిన్ గారు. జై బాబా. అంటే ఏం లేదు, పయనించే దీనులకు అనక్కర్లేదు. కవి ఏమని రాశారంటే అక్కడ పాంధులు అంటే బాటసారులు అని. పయనించే పాంధులకు కఠినమైన పరీక్ష. అక్కడ కొంచెం కరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది. కవి రాసిన పదం ఏంటంటే పయనించే పాంధులకు అని రాశారు. తర్వాత సెకండ్ స్టాండ్ నేను అందుకేనండి ప్రింటెడ్ బుక్ లోది మీకు పెట్టాను, ఇప్పుడు చాట్ లో పెట్టాను. తర్వాత అంతరిక్ష పయనము చేసి ఆదుకొనెను కాదు అందుకొనెను. ఆదుకొనెను అని అన్నారు, అందుకొనెను అన్యము. అంటే ఇది బుక్ లో ప్రింటింగ్ మిస్టేక్ అండి. మెహర్ గాన సుధా 3 లో ఉన్నటువంటిది ఆ పాట పాడాను నేను. ఇది ఈ బుక్ ఏంటంటే స్వయంగా రాజా గారు రాసిన. ఓకే, ఇది కరెక్షన్ చేసుకుంటానండి. మీరు చెప్పింది చాలా మంచిదైంది. జై బాబా. జై బాబా. ఏమనుకోవద్దు, ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి పాడుకుంటున్న పాట ఇది, అందుకని గబాలను చెప్పాను. పాడుతున్నప్పుడే చెప్తే తర్వాత మళ్ళీ ఇంకోసారి పాడినప్పుడు కరెక్షన్ చేసుకుంటారు కదా. జై బాబా. పర్లేదు. ఓకేనండి. జై బాబా. సచిన్ గారు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा 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 की जय.
अवतार मेहर बाबा की जय। 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 शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। जय जय देवा श्री मेहर बाबा। नमो देव देवा। प्रियतमा हारति अर्पिसुवे। बाबा हारति अर्पिसुवे। मेहರು हारति अर्पिसुवे। जय जय देवा श्री मेहर बाबा। नमो देव देवा। प्रियतमा हारति अर्पिसुवे। बाबा हारति अर्पिसुवे। मेहರು हारति अर्पिसुवे। प्रेम ज्योतियು ನಿನಗರ್ಪಿಸುವೆ। ಭಕ್ತಿಯಿಂದ ನಿನ್ನ ಸ್ಮರಣೆ ಮಾಡುವೆ। ರಾಮ ರಹೀಮನು ಈಶ್ವರ ನೀನೆ। ರಾಮ ರಹೀಮನು ಈಶ್ವರ ನೀನೆ। ಕರುಣಾ ಸಾಗರ ಕಾರುಣ್ಯ ಸಿಂಧು ಆರತಿ अर्पिसुवे। बाबा हारति अर्पिसुवे। मेहರು हारति अर्पिसुवे। ಈ ಜೀವನದ ಪ್ರತಿಯೊಂದು ಕ್ಷಣವು ಬಾಬಾ ನಿನಗೆ ಸಮರ್ಪಿಸುವೆ। ಏ ಅವತಾರಿ ಲೀಲಾಧಾರಿ। ಏ ಅವತಾರಿ ಲೀಲಾಧಾರಿ। ಪಾಲಿಸು ಪಾಲಿಸು ಪ್ರೇಮವತಾರಣಿ। ಹಾರತಿ अर्पिसुवे। बाबा हारति अर्पिसुवे। मेहರು हारति अर्पिसुवे। ಕಾಮ ಕ್ರೋಧಗಳು ನಿನಗರ್ಪಿಸುವೆ। ಕಠಿಣ ದೃಷ್ಟಿಯನ್ನು ಹೋಗಲಾಡಿಸು। ಹರಿಹರ ಬ್ರಹ್ಮ ಎಲ್ಲ ನೀನೆ। ಹರಿಹರ ಬ್ರಹ್ಮ ಎಲ್ಲ
ಮೂರ್ತಿಗೆ ಹಾರತಿ ಅರ್ಪಿಸುವೆ ಬಾಬಾ ಹಾರತಿ ಅರ್ಪಿಸುವೆ ಮೆಹರು ಹಾರತಿ ಅರ್ಪಿಸುವೆ ಜಯ ಜಯ ದೇವ ಶ್ರೀ ಮೆಹರ್ ಬಾಬಾ ನಮೋ ದೇವ ದೇವಾ ಪ್ರಿಯತಮಾ ಹಾರತಿ ಅರ್ಪಿಸುವೆ ಬಾಬಾ ಹಾರತಿ ಅರ್ಪಿಸುವೆ ಮೆಹರು ಹಾರತಿ ಅರ್ಪಿಸುವೆ ಶಾಶ್ವತ ಪ್ರಿಯತಮ ಅವತಾರ್ ಮೆಹರ್ బాబా కీ జై. ఇప్పుడు 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పాటిద్దాం. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇదండి ఇప్పటి మెహరోపాసనము. అవతాడు చెప్పేటువంటి మరికొన్ని విషయాల్ని తర్వాత మెహరోపాసనంలో శ్రద్ధతో ఆలకిస్తూ ఎరుకతో నిత్యంగా నిరంతరాయంగా మెహరోపాసనని కొనసాగించే ప్రయత్నం చేద్దాము. తర్వాత మెహరోపాసనలో తిరిగి కలుసుకునేంత వరకు ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై.